అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కోడలే ఇంటి మహాలక్ష్మి. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వెంకటేశ్వరరావుకి తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించినటువంటి ఆస్తి అర్ధనా పైసా కూడా లేదు. రెక్కల కష్టం తప్ప. ఆ రోజుల్లోనే ఆయన డిగ్రీ వరకు చదువుకొని ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. ఆయనకి రాజ్యాన్నిచ్చి వివాహం జరిపించారు ఆయన తల్లిదండ్రులు. రాజ్యం పుట్టింటి దగ్గర నుంచి తీసుకొచ్చిన గ్రామ్ బంగారం కానీ, సెంటుకుంట భూమి కానీ, ₹1 ధనం కానీ లేదు. ఆయనది అలా అడిగే తత్వము కాదు. ఆయన తల్లిదండ్రులు అది ఆశించి కోడల్ని తీసుకొచ్చుకోలేదు. రాజ్యం భారీగా అడుగుపెట్టిన తర్వాత సైలెంట్ ఆపరేషన్స్, రాజ్యం చేసే పనులన్నీ కూడా మాట అంటది అన్నట్టుగా అవతల వాళ్ళకి తప్ప 10 మందికి వినపడవు, కనపడవు. వెంకటేశ్వరరావు గుండెని తూట్లు పొడి చేసుకుంటూ రావాలంటే ఇది కరెక్ట్ సమయం కాదు. పెళ్ళైన వెంటనే మనం ఇతన్ని మాటలతో హింసించకూడదు అని ముందుగా అడ్డంగా ఉన్న అత్తమామల్ని క్లియర్ చేయాలి అనే దాంతో మామగారు బయటికి వెళ్ళిన తర్వాత అత్తగారినే వెధవ బతుకు, దరిద్రపు జన్మ, సిగ్గు శర ఉండాలి, కొడుకు మీద పడి తినటానికి, సంపాదించేది ఒకళ్ళు, తినేది మందలు, చీచి దరిద్రపు జన్మలు, ఎందులోన్న దూకి సస్తే పోద్ది కదా, మా కొంపల్ని పట్టుకొని వేలాడటం ఏంటి, కంటే మాత్రం ఇలా పడి తింటారా ఎవరైనా, ఇలా ఆవిడ్ని పట్టుకొని నానా మాటలు అంటాం. ఒకవైపున మామగారు అన్నం తినేటప్పుడు తినేది అన్నమో అశుద్ధమో, ఎలా అడుగుతుందో, ఎలా జీర్ణమవుతుందో, వెధవ జన్మలని కుక్కకి పెట్టినట్టు పెట్టాల్సి వస్తుంది. 2 కుక్కలకి మా ఇంట్లోనే, ఇంకా బయట కుక్కలకి మేమెక్కడ పెట్టేది అని కుక్క మీద పెట్టి, కాకి మీద పెట్టి, పిల్లి మీద పెట్టి రాజ్యం మాట్లాడే మాటలు కొడుక్కి చెప్తే కోడల్ని ఎక్కడ విడనాడతాడో. అది సంస్కారం కాదు. తెలిసి తెలియక మాట్లాడుతోందని ముందనుకున్నారు, చెప్పుడు మాటలని తర్వాత అనుకున్నారు. పిల్లకి నోరు పైకి కనపడదు కానీ మనసులో చాలా పెద్దదని తర్వాత అర్థమయ్యే. ఇక మాటలు అనవసరం అనుకున్న వెంకటేశ్వరరావు తల్లిదండ్రులు బాబు అని ఒక రోజున తట్టా బుట్టా సర్దుకొని, మేము వెళుతున్నామయ్యా, నీ చెల్లెల దగ్గరికి వెళ్ళి అక్కడే ఉంటాము, బావగారు వచ్చి ఉండమనమని చెప్పారంటే, అదేమిటమ్మా కొడుకుని నేనుండగా కూతురు దగ్గరికి వెళ్ళటం ఏంటి, కొడుకు ఏంటి కూతురేంటయ్యా ఈ రోజుల్లో కూడా అని వెళ్ళేటప్పుడు కూడా రాజ్యం అన్న మాటలు గుర్తొచ్చి ఆవిడ మెళ్ళలో ఉన్న 2 పేటల గొలుసుల్లో ఒక పేట గొలుసు తీసి అక్కడ పెట్టి, చేతుకున్న 1/2 డజను గాజుల్లో ఒక 3 గాజులు అక్కడ పెట్టి, ఆవిడ ఇవి నువ్వు ఉంచుకోమ్మా అని చెప్పి ఆయన్ని తీసుకొని వెళ్ళిపోయింది కూతురు దగ్గరికి. అల్లుడే కొడుకై చూసి వాళ్ళు పోయినప్పుడు కబురు పెడితే వెంకటేశ్వరరావు వెళ్ళి అమ్మా నాన్నలకి సంవత్సర కాలంలోనే అక్కడికి వెళ్ళాక దిగులు అయిపోయి ఎంత కంటికి రెప్పల్లా చూసుకున్నా వెంకటేశ్వరరావు తల్లిదండ్రుల్ని కొడుక్కి దూరం అయ్యామనే దిగుల్లో, కొడుక్కి సరైన భార్యను తేలేదనే దిగుల్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కాలం చేసేశాడు. కూతురికి ఇదే విషయమని చెప్తే ఎక్కడ వెంకటేశ్వరరావుకు చెప్పుద్దోనని కూతురికి చెప్పకుండా అల్లుడికి చెప్పుకొని అల్లుడిని వెంకటేశ్వరరావుతో అనొద్దు అని చెప్పి మరీ పోయారు వాళ్ళు. ఇక ఆ తర్వాత రాజ్యం సిటీకి సంసారాన్ని మార్చింది. సిటీకి వచ్చిన తరువాత రాజ్యం ఇప్పుడు పిల్లల్ని కనాలని నిశ్చయించి తన ఇష్ట ప్రకారం మొగుణ్ణి గ్రిప్పులో ఉంచాలన్నా, కాలు కింద తొక్కేయాలన్నా, చెప్పిన మాట వినేలా చెప్పు చేతల్లో ఉండేలా చెయ్యాలన్నా పిల్లలే బ్రహ్మాస్త్రాలని తెలిసి వరుసగా కనుక్కుంటూ వచ్చేసింది. కోడి పిల్లల్ని పెట్టినట్టు, కుక్క పిల్లల్ని పెట్టినట్టు. మొదటి కాన్పులో పిల్లాడు పుట్టాడు. రాఘవ అని పేరు పెట్టుకున్నాడు ఆయన. తరువాత వరుసగా 4 కూతుళ్ళని కనేసింది రాజ్యం. వాసవి, జయంతి, ప్రియ, భార్గవి. ఏంటి ఈ పిల్లలు పుట్టడం, నువ్వు నాతో ఏం చెప్పావో, కాపర్టీ వేయించుకున్నానన్నావు, వెంటనే కన్నన్నావు, మీ పుట్టింటి దగ్గర ఆపరేషన్ చేయించుకొచ్చానన్నావు, ఆపరేషన్ ఫెయిల్ అయిందంటావు, ఏంటిదంతా అని విసిగిపోయిన ఆయన 4వ పిల్ల కూడా పుట్టిన తర్వాత మొత్తం పిల్లలు 5 అయ్యారని 4 కాండ్రిచ్చి పోస్తుంటే ఆయన చేసే ప్రైవేట్ ఉద్యోగానికి ఇంతవరకు ఒక సొంత కొంపలేదు. ఏం పెట్టి వీళ్ళని చదివించి పెద్ద చెయ్యాలి అనే దాంతో పోయి పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నాడు. అది ఆ రోజు మొదలయ్యాయి వెంకటేశ్వరరావు కష్టాలు.
కనిపించకుండా అత్తామామల్ని ఎలాగైతే కనుక ఊచకోత కోసేదో రాజ్యం మాటలతో వెంకటేశ్వరరావుని అలాగే ఎదురింటి ఆయన పెళ్ళానికి కాసుల పేరు చేయించాడంట. వెధవ బ్రతుకో, దేన్నైనా తగులుకోనైనా సరే డబ్బున్న దాన్ని నువ్వు ఏ వ్యభిచారమో చేసి సంపాదించరాదు, నీ బతుకు చెడ, నిన్ను చేసుకొని ఏసుకుముందరా నా జీవితంలో వెధవ జీవితానికే కని పడేశావు మందనే, ఏం పెట్టి పోషిద్దామని, రేపొద్దున పిల్లలకి యువరాజులు లాంటి సంబంధాలు తేవాలంటే ఎక్కడి నుంచి తెద్దామని కూతుళ్ళకే, పైగా నీ గొర్రెతో ఒక బెత్తడి జీతానికి ఈ కొంప గడవటం తప్ప రూపాయి వెనకేసేదే లేదో. పక్కింటి ఆవిడికి మొగుడు పట్టు చీర కొన్నాడంట. వాళ్ళ ఆయన కండలు తిరిగిన శరీరం చూసావా, ఎప్పుడైతే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకొచ్చావో నువ్వు అప్పుడే నపుంసకుడు అయిపోయి నీలో సంసార సామర్థ్యం తగ్గిపోయి నువ్వు నా ఒంటి మీద చెయ్యలేకపోతున్నావు, నువ్వేం మగాడివిరా, పెళ్ళాన్ని సుఖపెట్టలేని వెధవ్వే అని ఆయన్నే మాటలు అని 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 ఆ మాటలకి ఒక స్టేజ్కి ఇక ఆయన అలవాటైపోయాడు. భార్యని కొట్టడం, తిట్టడం, వీధికెక్కటం ఆయనకు అలవాటు లేదు కాబట్టి, రాజ్యం అంతా కూడా 4 గోడల మధ్య అంటది కాబట్టి మూడో మనిషికి అవి తెలియదు. చాలా వరకే ఆయన గుండె తూట్లు పడిపోయి చాలా కాలం అయిపోయింది. పిల్లాడిని ఎంతో మంచి బుద్ధులు నేర్పుకుంటూ ఇలా ఉండాలి నాన్న, అలా ఉండాలి నాన్న అని ఆయన చెప్పటం ఒకటి, జీన్స్ డిమాండ్ చేయటం ఒకటే. రాఘవ చాలా మంచి బుద్ధులతో పెరిగి పెద్దయ్యాడు. ఇక రాఘవకి ఇంటర్మీడియట్ అయిపోయిన తరువాత వెంకటేశ్వరరావు ఒక రోజున రాజ్యం మాట్లాడినటువంటి మాటలు ఆలోచిస్తూ వెళుతూ ఉండగా ఇసుక లారీ గుద్దేసి యాక్సిడెంట్లో మనిషి పోయాడు. ఇక తప్పు ఎవరిదైనా సరే లారీ వాళ్ళు కేసు అవ్వకుండా చూడమనమని వాళ్ళు దండం పెట్టి ఒక 20 లక్షల డబ్బు, అలాగే ఇక ఆ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు అవి ఇవి కలిపి ఒక 30 లక్షల దాకా చేతికొచ్చినాయి రాజ్యానికి. అవి తీసుకొని సంసారాన్ని ఇంకా పెద్ద సిటీకి మార్చింది రాజ్యం. వెళ్ళిన తర్వాత రాఘవ ఒక్కడే ఇంజనీరింగ్లో చేరాడు. ర్యాంకు మీద సాదాసీదా ఫీజుతో కూతుళ్ళనే వరుసగా చదివించుకుంటూ వచ్చింది. ఆ ఇంట్లో ఎవరు ఏ పనులు చెయ్యరు, ఏ పనులు చేయమనమని రాజ్యం చెప్పదో. దర్జాలకి దర్పాలకి రాజ్యానికి ఏమీ తక్కువ కాకూడదు. ఎక్కడ ఉండగా సాదాసీదా ఇంట్లో ఉందేమో కానీ సిటీకి వచ్చిన తర్వాత కాస్త డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంటు, ఓ రేంజు, రాజ్యానికి ఒక లెవెలు, చుట్టుపక్కల వాళ్ళతో అందరితో అసలు ఎంత మంచిదో. రాజ్యం గారి నోట్లో నుంచి మాట రాదమ్మా, మహానుభావురాలు, పుణ్యాత్మురాలు, అసలు అలాంటి మనిషి భూమి మీద పుట్టుద్దా, మా తల్లి నోరెత్తి మాటన్నా మాట్లాడదమ్మా, అసలు దేవతే అంటే నమ్ముతారా అన్నట్టుగా ఉంటుంది రాజ్యం తీరు. రాజ్యం ఎలాంటిదో కాస్త పెద్ద పిల్లాడు కాబట్టి రాఘవకి తెలుసు. తండ్రిని అంటం కొన్నిసార్లు రాఘవ వినున్నాడు. నానమ్మ తాతయ్యల్ని ఇలా చేసిందని కూడా తండ్రి బయటికి తీసుకెళ్ళినప్పుడు రాఘవకి 4-5 సార్లు చెప్పుకొని ఉండటం వల్ల ఈ ప్రపంచంలో ఎవరైనా అమ్మని నమ్ముతారేమో కానీ రాఘవ మాత్రం తల్లిని సచ్చినా నమ్మడు. రాఘవది ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత తను చదివినటువంటి చిన్న కాలేజీలో చదువుకి తనకేమీ క్యాంపస్ ప్లేస్మెంట్లో పెద్ద ఉద్యోగాలేమీ రాలేదు. దాంతో రాఘవ బయటే ట్రై చేస్తే ఒక ఫ్యాక్టరీలో రాఘవకి నెలకి ఒక 60,000 రూపాయల జీతంతో ఒక ఉద్యోగం వచ్చింది. ప్రశాంతంగా ఆ ఉద్యోగానికి వెళ్ళొచ్చేవాడు. ఇక నలుగురి చెల్లెళ్ళకి చదువు లభ్యంది లేదు. డిగ్రీల వరకు చెప్పించి అమ్మ ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి ఈ మేకప్లని, ఆ హెయిర్ ప్యాకులని, ఈ ఫేస్ ప్యాకులని, దానికి తోడు వాళ్ళని టీవీలకు ఎదురుగా కూర్చోబెట్టి ఆ హీరోయిన్లా నువ్వుంటావని, అసలు ఈ సినిమాలో నిన్ను పెట్టుకోవాల్సిందని ఇలాంటివి చెప్తూ అమ్మ కూతుళ్ళు డ్యాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ ఇంట్లో పని అమ్మాయి, బట్టల అమ్మాయి, ఇస్త్రీ అమ్మాయి ఏమీ తక్కువ కానివ్వకుండా దర్జాగా వచ్చే రాఘవ జీతం వస్తుంటే అలా గడిచిపోతుంది జీవితం. చెల్లెళ్ళకి చదువులు అయిపోయి కూడా అప్పటికి 2 సంవత్సరాలైంది. రాఘవ ఉద్యోగంలో చేరి కూడా అప్పటికి 4 ఏళ్ల కాలం అయిపోయింది.
ఇస్తున్నాడు. అప్పుడెప్పుడో రాఘవ ఉద్యోగంలో చేరినప్పుడు అనుకున్న గుర్తు, చెల్లెళ్ళకి పెళ్ళైపోయిన తర్వాత నువ్వు పెళ్లి చేసుకోందుగానిలే అని తల్లి మళ్ళీ ఆ పేరు కూడా ఎత్తలేదు. చెల్లెళ్ళకి సంబంధాలు చూద్దామా అమ్మా అని అడిగితే, ఇలాంటి సంబంధాలు చూస్తావా ఏంట్రా, నీ మీదే కదా ఆధారపడి ఉన్నారు బంగారు తల్లులు వాళ్ళ నలుగురికి కూడా పెద్ద పెద్ద సంబంధాలు చూడాలి రాఘవ. నువ్వు అవి చూసి భారీగా కట్నం ఇచ్చి, కానుకలిచ్చి, లాంఛనాలిచ్చి, చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసి అత్తారిళ్ళకి పంపిస్తే తర్వాత పురుళ్ళు, పుణ్యాలు, బాధ్యతలు అన్నీ కూడా నువ్వు ఉండగా నేను చూసుకోనా ఏమిట్రా అంటే, అప్పటిదాకా రాఘవకి తెలియదు ఈ నలుగురి పెళ్ళిళ్ళ బాధ్యత అనేటటువంటి పెద్ద ముళ్ళ కిరీటం తల్లి తన నెత్తి మీదే పెట్టబోతోందని. అదేమిటమ్మా, నేను పెళ్లి చేయటం ఏంటి అన్నాడు రాఘవ. మరి నువ్వు చేయగా ఎవరు చేస్తారా? ఈ ఇంటికి మీ నాన్న తర్వాత మగదిక్కువి, కొడుకువి నువ్వే. ఈ ఇంటి భారం మోయాల్సింది నువ్వే. ముందు పెద్ద చెల్లి పెళ్ళికి ఎలా లేదన్నా 1 కోటి రూపాయలు అవుతాయి. తర్వాత 2వ చెల్లి, 3వ చెల్లి, 4వ చెల్లి. ఇవన్నీ అయ్యేలోపు నా వయసు ఎంత, నీకు వయసు ఎంత వస్తే ఏముందరా? మరి నా పెళ్ళెప్పుడు? ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే ఏంటి, చేసుకోపోతే ఏంటి? కుటుంబం కోసం జీవితాన్ని అంకితం చేయటానికే ఇంటికొకళ్ళు పుడతారు. అది ఒక్కొక్క ఇంట్లో ఆడపిల్ల అవ్వచ్చు, ఒక్కొక్క ఇంట్లో మగపిల్లాడవచ్చు. నీ చెల్లెళ్ళ కోసం, నీ తల్లి కోసం నీ జీవితాన్ని ధారపోస్తే చరిత్రలో నీ పేరు నిలబడిపోదు అని రాజ్యం చెప్పిన మాటలు విని చెమటతో ఒళ్ళంతా తడిచిపోయింది రాఘవకి. చిన్నప్పటి నుంచి జీవితంలో రాఘవకి చాలా ఆశలుంటాయి జీవితం మీద. ఇక అది సాధించాలి, ఇది సాధించాలి, అది చూడాలి, ఇది చూడాలి. ఎప్పటికైనా తన జీవితంలో అన్నీ తన భార్యతోననే. పరాయి ఆడవాళ్ళ వైపు కన్నెత్తి చూసింది లేదు, రాఘవకి ఎవరు కనెక్ట్ అయింది లేదు, రాఘవ ఎవరిని ప్రేమించింది కూడా లేదు. ఈ మంద ఉన్నారులేమనమనే ఇన్నాళ్ళుగా జీతం డబ్బులు తీసుకొచ్చేస్తుంటే తన పేరు మీద కొంతింట్లోకి వాడి పక్కకేస్తుంది అనుకున్నాడే తప్ప ఇలా మొత్తం హారత కర్పూరం అయిపోయిందని కూడా రాఘవకి తెలియదు. రాఘవ దానికి తోడు తల్లి చెప్పిన లెక్కలు వినేసరికి మనిషి మానసికంగా బాగా టెన్షన్ పడిపోయి బెసిగేశాడు. కనుచూపు మేరలో నిజంగానే తనకి పెళ్ళనేది కనిపించట్లేదు. ఎంత లోన్లు పెట్టి చేసినా తన తల్లి చెప్పిన స్టేజ్ సంబంధాలు, హోదాలు కావాలంటే మనం ఉండేదేమో నేల మీద, మన ఆశలేమో ఆకాశంలోనా అని రాఘవ ఆలోచిస్తూ ఉండగా రాఘవ పనిచేస్తున్న ఫ్యాక్టరీ ఓనర్ ప్రభాకర్ గారు రాఘవని ఇన్నాళ్లుగా గమనిస్తూనే ఉన్నాడు. ఆయన ఒక రోజున రాఘవ నీతో మాట్లాడాలయ్యా అని అడిగితే, అలాగే సార్ చెప్పండి ఏంటండి అని అడిగాడు. రాఘవ ప్రభాకర్ని కొంచెం పర్సనల్ విషయం అని చెప్పాడు ఆయన. అందరూ వెళ్ళిపోయిందాకా ఆగి రాఘవ అప్పుడు ఆయన గదిలోకి వెళితే, రా రాఘవ కూర్చోబాబు అన్నాడు ఆయన. చెప్పండి సార్ ఏంటి విషయం అని అడిగితే, ఏమీ లేదయ్యా, నా జీవితంలో నేను కింద నుంచి పైకొచ్చిన వాడినే. చాలా కష్ట నష్టాలు కోర్చే ఈ స్టేజ్ దాకా వచ్చాను నేను. ఒకప్పుడు మాది వ్యవసాయదారి కుటుంబమే. ఆ తర్వాత పొట్టచేత పట్టుకొని సిటీకి వచ్చే నేను ఇంత సాధించాను. నాకు 2 కూతుళ్ళు. మా పెద్దమ్మాయి పేరు మైథిలి. మా పెద్దమ్మాయికి నేనే పిల్ల ఆర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అందని ఆ వైపుగానే అది చదువుకుంది. అమ్మాయికి ఒక ఆర్ట్ గ్యాలరీ ఉంది. అమ్మాయి ఆర్ట్ గ్యాలరీలో బొమ్మలు వేసి వాటిని అమ్మటం, అలా తన పనేదో తను చేసుకుంటూ ఉండేదే. పిల్లకి నేనే ఒక మంచి సంబంధం, డబ్బున్న వాళ్ళ సంబంధం చూసి అబ్బాయి చాలా మంచోడయ్యా పెళ్ళి జరిపించాను. అయితే పెళ్ళైన తర్వాత అల్లుడు కూతురు బాగున్నారు. 1 సంవత్సరం గడిచిపోయింది. అనుకోకుండా ఒక రోజున అల్లుడు క్యాంపుకు వెళ్ళొస్తూ యాక్సిడెంట్ అయ్యి పోయాడు. ఆ తర్వాత అమ్మాయి పసుపు కుంకాలు నేల రాలిపోయినాయి. అమ్మాయిని ఆ తర్వాత అత్తింటి వాళ్లే ఉంచుకుంటామని అన్నా మేము వద్దు అని చెప్పి పిల్లని వెనక్కి తెచ్చుకున్నాను నేను. ఆ తర్వాత పిల్ల మళ్ళీ పెళ్లి చేసుకుంటాను అన్నది లేదు. 100 సార్లు మేము బ్రతిమిలాడినా కూడా పెళ్లి పట్ల ఆసక్తి కనబరచలేదు. ఇక పిల్ల అలా ఇంట్లో పడుంటుంటే భర్త పసుపు కుంకాలు లేకుండా నా భార్యకి నాకు గుండెల్లో తొలిచేసినట్టుగా అనిపిస్తోంది. అక్కకి పెళ్ళయ్యేంత వరకు నా 2వ కూతురు చాలా చురుకైంది, చాలా తెలివైంది, చాలా మాటకారే.
తను పెళ్లి చేసుకోనని ప్రేమించిన వాడు డాక్టర్ అయి కూడా ఎండి అయిపోయి హాస్పిటల్ పెట్టి కూడా చాలా కాలమైంది. వాళ్ళ అమ్మా నాన్న కూడా వచ్చి మాతో మాట్లాడారు. అబ్బాయి వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు. అబ్బాయిని హోల్డ్లో పెట్టి ఆపేసింది. వాళ్ళక్క పెళ్లి చేసుకొని వాళ్ళక్క జీవితంలో సుఖం సంతోషం వచ్చిందాక తను చేసుకోనని, అక్క జీవితంలో ఏ సుఖ సంతోషాలు లేవో అవి తనకి వద్దని నా రెండో కూతురు భీష్మించు కూర్చుంది. పెద్దమ్మాయి మైథిలి నిజంగా సీతాదేవి అంత ఓర్పు ఉన్నదే. ఏదున్నా తన మనసులో తను బాధపడటం తప్ప గట్టిగా పైకి నోరెత్తి చెప్పటం అన్నమాట కూడా చేత కాదు. బాగా పిల్ల ఆర్థోడాక్స్, పూజలు ఎక్కువగా చేస్తుంది, మనుషులతో తక్కువగా మాట్లాడుతుంది. నా పెద్ద కూతురు మనసు చాలా మంచిదే. తనకి ఏ రోజు ఎంతుంది అంతుంది, వెనకాల నాన్నున్నాడనే గర్వం కించిత్ మాత్రం కూడా ఉండదు. మనిషి ఎంత ఎదిగినా ఒదిగుండాలని నమ్మే తత్వం. ఏదున్నా సరే మనసులో పెట్టుకోవటమే తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళకి చెప్పే అలవాటు కూడా లేదు నా బంగారు తల్లికి. అలాంటి పిల్లని ఎవరికైనా ఇచ్చి చెయ్యాలన్నా కూడా నాకు నా భార్యకి భయం. కాబట్టి నేను ఇంతకాలంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. రాఘవ, మా మైథిలిని నువ్వు పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు ఆయన. సార్ అంటే, నేను నీ కుటుంబ బాధ్యతలు నాకు తెలుసు రాఘవ, నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని తెలుసు. నా వడికి నేను ఓపెన్గా మాట్లాడే మనిషిని. ఏదున్నా నా కూతురు దేవత లాంటిదే. నా కూతుర్ని నువ్వు తిప్పి దేవతలానే చూసుకోవాలి. ఎటు నా కూతురికి ఫ్యాక్టరీలో వాటా ఉండనే ఉందే. దానికి తోడు నా ఆస్తిలో సగభాగం రేపొద్దున వచ్చేదే. అది ఇవాళే పెడతానని నేనేమీ చెప్పను. నీకు ఒక ఇల్లు కారు కొనిస్తా, పిల్లకి నగలు పెడతాను, అలాగే నీకు కావలసిన బంగారం చేయిస్తాను, నీ పొజిషన్ని పెంచుతాను. నా తర్వాత ఎటు చిన్నల్లుడు డాక్టర్ కాబట్టి వాళ్ళు హాస్పిటల్ కూడా కట్టుకున్నారు కాబట్టి చిన్నమ్మాయి చిన్నల్లుడు ఇటు ముఖం తిప్పి చూడరు. కాబట్టి ఈ ఫ్యాక్టరీ బాధ్యతలు ఏదో ఒక రోజుకి నేను నీకప్ప చెప్పేదే. ఇక నీ నలుగురు చెల్లెళ్ళకి నువ్వు సంబంధాలు చూసుకో. నీ నలుగురు చెల్లెళ్ళకి కూడా పెళ్ళిళ్ళు చేసే బాధ్యత నాదే. ఆ తర్వాత నీకు విల్లా కొనిచ్చి కారు కొనిస్తాను బాబు. అమ్మాయి దగ్గర మాత్రం ఎప్పుడు ఏ రోజు జరిగిపోయిన గతాలు కానీ, పోయిన భర్త విషయం కానీ, పోయిన పసుపు కుంకాల విషయాలు కానీ ఎత్తి అమ్మాయికి గతాలు గుర్తు చేయకుండా అమ్మాయిని చాలా ప్రేమగా నువ్వు గుండెల్లో పెట్టి చూసుకుంటాను అంటేనే మనం ముందుకు వెళదాం. లేదు నీకేదైనా ప్రాబ్లం ఉంది అనేటట్టయితే కనుక దీన్ని ఇక్కడే ఆపేద్దాం. ఆలోచించుకొని ఏ విషయం నాకు చెప్పు రాఘవ, కంగారేమీ లేదు. నా కూతుళ్ళు నా పంచ ప్రాణాలు. నా కూతుళ్ళకి ఏదైనా జరిగితే ఈ ప్రభాకరు ఎంత మంచివాడో, ఈ ప్రభాకర్లో ఉన్నటువంటి మరొక మనిషి నిద్రలేస్తాడో. నేను చాలా ప్రశాంతంగా ఉంటానంటది ప్రపంచం. ప్రశాంతంగా ఉండేటటువంటి భూమాతకు భూకంపం వస్తే ఏమవుద్దో నా బిడ్డల విషయంలో ఎవరైనా ఏదైనా అన్నా నాకు అదే అవుద్ది. నా జీవితకాలం మొత్తం నేను కష్టపడుతోందే నా బిడ్డల కోసం. నేను నీకు చెప్పాలనుకుంది చెప్పాను, తర్వాత నీ ఇష్టం అనేశాడు ప్రభాకర్. రాఘవ వెళ్ళి ఆలోచించుకున్నాడు. దేవుడు వరమిస్తానంటే పూజారి కాలడ్డం పెట్టినట్టు తన జీవితంలో తను ఏ రోజుకైనా ప్రభాకర్ గారు లాంటి వాళ్ళకి అల్లుడు కాగలడా? తను మళ్ళీ జన్మెత్తినా సరే తన తల్లి మొహం చూసే, తన తల్లి బుద్ధిని చూసే, వెనకాలన్న నలుగురు చెల్లెళ్ళని చూసే ఒక్కళ్ళు పిల్లనిస్తామని ముందుకొస్తున్నారా? 10 లక్షల కట్నం ఇచ్చే పెళ్లి చేసే దిక్కు లేదు తన బతుక్కే. అలాంటిదే నలుగురు చెల్లెళ్ళకి పెళ్లి చేసి ఫ్యాక్టరీలో తన పొజిషన్ పెంచి ఆయన తర్వాత ఫ్యాక్టరీ బాధ్యతలు తనకు అప్పచెప్తానని, పైగా బంగారం లాంటి బిడ్డనే తనకిచ్చి పెళ్లి చేస్తానని చెప్తున్నాడంటే ఆయన గొప్పతనాన్ని, ఆయన పెద్ద హృదయాన్ని అర్థం చేసుకోవాలి. దీనికంతా కారణం ఆయన ఒక్కటే అన్నాడు, నీ మంచితనం, నీ వినమ్రత, నీ ఓర్పు, నీ సహనం అని అన్నాడు. నువ్వు చేసే హార్డ్ వర్క్ అని అన్నాడు. ఇది నాన్న ద్వారా తాత ద్వారా నాకు నేనుగా మేట్ చేసుకుందే తప్ప ఎవరి వల్ల నాకు వచ్చింది కాదు. జీవితంలో నాకు చాలా ఆశలు ఉన్నాయి. ఒకటో పెళ్ళేంటి, రెండో పెళ్ళేంటి, తన జీవితంలో అంతా బాగుంటుందనే కదా అమ్మా నాన్నలుగా ఆలోచించి వాళ్ళు మైథిలి గారికి పెళ్లి చేసుంటారో. అనుకోకుండా ఆవిడ జీవితంలో చెడు జరిగిందే. అసలు కలలోనైనా అంత పెద్దింటి పిల్ల కాలైనా తాకగలడా తను? అలాంటిది అమ్మాయితో జీవితం పంచుకోవటం అంటే మాటలా అనే రాఘవ
తెల్లారి ప్రభాకర్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నేను మైథిలి గారితో మాట్లాడిన తర్వాత ఏ విషయం చెప్తాను సార్ మీకు అంటే, అలాగే బాబు రేపు ఆదివారం రోజు అమ్మాయితో కూడా మాట్లాడి నేను మా చిన్నమ్మాయి మా చిన్నల్లుడు మా ఆవిడ కలిసి ఒప్పించాము, అమ్మాయి ఆర్ట్ గ్యాలరీలో ఉంటానంది, వెళ్ళి మాట్లాడయ్యా అని చెప్పాడు ప్రభాకర్. రాఘవ్ వెళ్ళి మైథిలిని కలిశాడు. నిజంగానే మైథిలి ఎంత అందంగా ఉందంటే మనిషి చామన ఛాయ అన్న మాటే కానీ పెద్ద జుట్టు, మనిషి మంచి పొడవు, పెద్ద పెద్ద కళ్ళు, అసలు చూడగానే కళ్ళు తిప్పుకోలేనే అందమైన పెదవులు, మనిషి సన్నటి చేతి వేళ్ళు, చాలా చక్కగా ఉంది. దానికి తోడు వంపు సొంపులైతే గనక అప్సరసలాగానే ఉంది. మాట్లాడే తీరు చాలా వినమ్రంగా, సాఫ్ట్గా, క్లారిటీగా, క్లియర్గా, మనిషి చాలా ప్రశాంతంగా ఉంది. ఆ అమ్మాయితో తన గురించి తను మాట్లాడాడు. తను చెప్పాల్సినవన్నీ రాఘవకు చెప్పుకుందే. ఇద్దరి అభిప్రాయాలు కుదిరిని. దాంతో ఓకే అనుకున్నారు. ఓకే అనుకున్న తర్వాత ప్రభాకరు ఎటు జరిగిందేదో జరిగిపోయింది, ఎందుకు సింపుల్గానే చెయ్యాలి, పెళ్ళికి ముందు ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టిస్తాను బాబు, చిన్నమ్మాయిది మీది ముహూర్తాలు కొంచెం అటు ఇటుగా ముందు ఎంగేజ్మెంటు తర్వాత పెళ్ళి కూడా జరిపించేయమంటున్నారు వాళ్ళత్తగారు వాళ్ళు కూడా. అంటే సరేనండి అలాగైతే, అంటే ఇంకా అండి ఏమిటో మామగారు అను అంటే అలవాటు అయిపోద్దిలే అంకుల్ అన్నయ్యకి అన్నాడు ప్రభాకర్ చిన్నల్లుడు. అంత ఉన్న వాళ్ళల్లో లేనిది గర్వం, అహంకారం, తనని తక్కువ చూపు చూడటం, చులకనగా చూడటం, హీనంగా చూడటం అనే తత్వమే లేదు. కలిసిపోయే మనుషులు. బావగారు అంటూ ప్రభాకర్ చిన్న కూతురు, అల్లుడు గారు అంటూ ప్రభాకర్ గారి భార్య రాఘవతో చాలా బాగా కలిసిపోతారు. ఇప్పుడు రాఘవ ఇంటికి వెళ్ళి రాజ్యానికి రాజ్యం కూతుళ్ళకి నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్తే, సిగ్గుండాలి నీ బ్రతుక్కే, ఇప్పుడు నీకు అంతోటి మగతనం అంతోటి కోరికలు గుర్తొచ్చాయేంట్రా చవట వాజమ్మ అంటే అన్నానంటావు కానీ ఏ అంత ఆగలేకపోతున్నావా, ఆడదాని పొందులేందే, రాత్రయ్యేపాటికి అంత ఆడద గుర్తొస్తుందా, నీ వెనకాల నలుగురు చెల్లెళ్ళున్నారు, వాటికి పెళ్ళిళ్ళు చెయ్యాలి, వాటి బాధ్యతలు ఉన్నాయని తెలియకే నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా దరిద్రుడా అని అన్నట్టుగా లేకుండా అనేసింది రాఘవని. ఇక ఆపుతావా అమ్మ నీ ఓవర్ యాక్టింగు, నువ్వు నాకు ఇచ్చిన కోట్లాస్తికే నాన్నవి డబ్బులు వచ్చాయి కదమ్మా, మన స్థాయికి మన స్తోమతకి మన హోదాకి తగినట్టు నా ఇంజనీరింగ్కి నువ్వు ఖర్చు పెట్టింది 1,00,000 రూపాయలు, వాటి డిగ్రీలకు నువ్వు ఖర్చు పెట్టిందే ఒక్కొక్క దాన్ని పెద్ద పెద్ద కాలేజీల్లో వెయ్యాలని చెప్పి వాటికి మాత్రం ఖర్చు పెట్టుకుంటూ వచ్చావు 2 లక్షలు. దానికి బదులు అవి ఇంటర్ల తర్వాత చదవటానికి పనికిరావు కాబట్టి 5 లక్షలు పెట్టి పెళ్లి చేసి అత్తారింటికి పంపకపోయావా. అయినా ప్రతి ఇంట్లో ఏంటే ఇదేమన్నా ఫ్యాషనా, కొడుకున్నాళ్లే కూతుర్ని చూసుకుంటాడు, కూతురుందలే కొడుకుని చూసుకుంటుందే, ఏ మేమున్నామనే మీరు కంటున్నారా, మేమున్నామనే మీరు సంసారాలు చేసుకుంటున్నారా, అదే బాధ్యతలు తీసుకునే కొడుకులు కూతుళ్ళు లేకపోతే మీరు పిల్లల్ని కనరా, అయినా అంతమందిని కనేసావేంటే, ఏం పెట్టి పెంచుదామనే, నా తరువాత వాసవి పుట్టగానే మన్ను ఆపరేషన్ చేసుకుని ఉండాల్సిందిగా, మిగతా ముగ్గురిని కనకుండా ఉండాల్సిందిగా, ఏమ్మా గవర్నమెంట్ 100 సార్లు చెప్తుందిగా ఒక్కళ్ళు ముద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు వద్దు అని అవి చెవులకి ఎక్కలేదా ఆ రోజుల్లో, వస్తున్నారు కదా అని కనిపడేశావా, ఎవడు చూస్తాడని, బిడ్డ పెరిగితే గుడ్డ పెరుగుద్ది, బిడ్డ పెరిగితే ముద్ద పెరుగుద్దని ఎరగవా నువ్వు అని అడిగేపాటికి ఏమిట్రా ఇప్పుడు అనేసరికి, నేను ఇలా మా ఓనర్ ప్రభాకర్ గారు అమ్మాయి మైథిలిని వివాహం చేసుకుంటున్నానని, ఆ అమ్మాయికి ఇలా భర్త పోయాడని ఇదని చెప్పుకొస్తే, విధవని చేసుకుంటావా, ముండమోపి దాన్ని చేసుకుంటావా, సెకండ్ హ్యాండ్ దాన్ని చేసుకుంటావా, నీకేం కర్మరా అంటే డబ్బు కోసమేగా నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకుందే, చీచే ఎంత నేలబారు వెధవలా తయారయ్యావురా, చూడమ్మా నువ్వన్న దాంట్లో డబ్బు కోసం చేసుకుంటున్నావుగా అన్న మాటని నేను అవునని అనను కాదని అనను, ఎందుకంటే మీలాంటి దరిద్రులను బాగు చేయాలంటే, ఈ జన్మకి నువ్వు అనుకునేటటువంటి కోరికలు తీర్చాలంటే సామాన్యుడిగా అది నా వల్ల అయ్యే పని కాదు. దేవుడు మైథిలి రూపంలో నాకు ఆ వరాన్ని ఇస్తానంటే కాదనుకునే తెలివి తక్కువ విధవని కాదు నేను. ఇక రెండో విషయం ఏంటంటే, నువ్వు అన్నావే ఇందాక విధవ సెకండ్ హ్యాండ్ అని, నానపోయాక నువ్వు విధవే కాదా, నేనే నాన్నని తీసుకొచ్చానరా నీకోసం, నీతో 20 ఏళ్ళు కాపురం చేశాక నానపోయాడమ్మా, లేదంటే ఎంత
ఎంతమంది నాన్నలు వచ్చుండేవాళ్ళు నాకు. ఒళ్ళు పొగరెక్కిందా ఏమిట్రా? నువ్వు మాట్లాడిన మాటలేంటమ్మా? అదే బాధ నీ ఇంట్లో నీ కూతుళ్ళకి కలిగితే వస్తుందా నీ నోట్లో నుంచి అదే మాట? చూడు, ఎవరి ఆడపిల్లల్ని ఎవరు విధవల్ని చెయ్యాలని పెళ్ళిళ్ళు చెయ్యరు. వాళ్ళ జీవితాలు బాగుండాలనే, వాళ్ళ నూరేళ్ళు చల్లగా ఉండాలనే చేస్తారు. వాళ్ళ కర్మజాతకాలు బాగోక అలా జరిగిపోతే నోటికొచ్చినంత మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. ఆయన బాధ్యత తీసుకుంటాను, నీ నలుగురు కూతుళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తాను, ఆయన మంచి చెడు చూస్తానన్నాడు. ఆ అమ్మాయి నాకు నచ్చింది. జీవితాంతం తనతో కలిసి ఉండాల్సింది నేను. నెత్తిని పెట్టుకొని, గుండెల్లో పెట్టుకొని, కళ్ళల్లో పెట్టుకొని, కాలు కందకుండా అరిచేతుల్లో నడిపించుకుంటూ చూసుకోవాల్సిందే మొగుడుగా నేను. నీకెందుకు మధ్యలో అనేశాడు రాఘవ. అన్నాక రాఘవ కోపంతో లోపలికి వెళ్ళిపోయాక కూతుళ్ళు రాజ్యాన్ని పట్టుకొని 4 ముట్టికాయలు వేశారు నలుగురు. అసలే ఒకవైపున కన్నెచెర విడవట్లేదు. మాతో చదువుకున్న స్నేహితులకి పెళ్ళిళ్ళు అయిపోయి మా బతుకి ఇలా అయిపోయి ఇంకా మాకు మొగుళ్ళు రాలేదు, శోభనాలు జరగట్లేదని మేమేడుస్తుంటే నువ్వేంటి దరిద్రపదానా? వాడు విధవం చేసుకుంటాడో వేశ్యం చేసుకుంటాడో నీకెందుకు, వాడు నా ఇష్టం అన్న తర్వాత మాకు పెళ్ళిళ్ళు చేసి పంపిస్తే చాలు. నీ బతుక్కి కన్నావు పడేశావు. నీ బతుక్కి నీకు మాకు పెళ్ళిళ్ళు చేయటం కూడా వచ్చా? డిగ్రీలు అయిపోయి ఒక్కొక్కళ్ళే 2 ఏళ్ళు అయినాయి. వాడన్నట్టుగా ఏం పెట్టి చూసి చేస్తావు మాకు పెళ్ళిళ్ళు? వచ్చిన వాడి జీతం వచ్చినట్టు అరగదింటం తప్ప ఇన్నాళ్ళ నుంచి నాన్న యాక్సిడెంట్ డబ్బులు తిని పడేశావు. మా గురించి ఏమన్నా ఆలోచించావా దరిద్రపు దానా? నీ బతుక్కి మొగుడు చచ్చిన తర్వాత 20 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత కూడా ఎదురింటిది 5,000 చెరగట్టింది, పక్కింటిది 3,000 చెరగట్టింది. నేను యోగాకి వెళ్ళాలి, నేను ఎక్సర్సైజులు చేయాలి, నేను ఫ్రూట్స్ తినాలి, నా అందం తగ్గకూడదు, నేను బ్యూటీ ప్యాక్లు వేసుకోవాలని నీ వరకు నువ్వు మెయింటైన్ చేసుకుంటూ వచ్చింది ఎవడి కోసం అని ఇంకా నయం వాడు అడగలా. మేము అడిగితే నీ పరువు పొద్దు నోరు మూసుకొని కూర్చో ఒక మూలన అన్నారు కూతుళ్ళు. దాంతో అమ్మ చెప్పేది అర్థం చేసుకోవే, నీకెందుకమ్మా వెదవో 2 పిల్లల తల్లో, వాడికి ఇష్టమై వాడు వెల్కమ్ చేసుకుంటున్నప్పుడు మా బతుకులన్నా బాగుపడినివ్వవే, నీకు మేమంటే ఇష్టంగా అనేశారు కూతుళ్ళు. కూతుళ్ళు చెప్పింది కూడా నిజమేనని తన్నేమైనా అన్నట్టుంటే మర్యాద ఉండదని రాఘవ వార్నింగ్ ఇచ్చాడు. కాబట్టి నువ్వు నోరు మూసుకొనుండో, అనవసరమైనవన్నీ ప్రదర్శించకు వాళ్ళ దగ్గర అనేశారు కూతుళ్ళు. ఆ తర్వాత రాఘవకి మైథిలి చెల్లెలకి కలిపి ఎంగేజ్మెంటు పెళ్ళి అయిపోయింది. రాఘవ మైథిలి హనీమూన్కి వెళ్ళొచ్చారు. వెంటనే పిల్లల్ని కనకూడదు అనుకున్నారు. ఆ తర్వాత మైథిలి పెద్దగా మాట్లాడదు. ముందు కూతుళ్ళకి పెళ్ళై వెళ్ళిపోని తర్వాత చెప్దాంలే దీని పని అని రాక్షసానందం కోసం తన అహం దెబ్బతింది కాబట్టి ఆ అహాన్ని చల్లార్చుకోవాలని తనదనే రోజు కోసం రాజ్యం ఎదురు చూస్తూ కూర్చుంది. మైథిలి అంటే చాలా ఇష్టం రాఘవకి. మైథిలి చాలా మంచిదే. ఆమెని అదిరా ఇదిరా అంటూ చాలా ప్రేమగా చూసుకుంటాడు. ఇద్దరు మానసికంగా శారీరకంగా కూడా చాలా క్లోజ్గా ఉంటారు. భార్యను తీసుకొని షాపింగ్కి వెళ్ళి రావటం, ట్రిప్పులకి వెళ్ళి రావటం, తను వెళ్ళాలనుకున్న దేశ విదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భార్యను తీసుకొని చూసి రావటం. మామగారు తన పొజిషన్ పెంచాడో. ఒక రోజున తను ఎవరినైతే సార్ అంటూ ఉన్నాడో వాళ్ళందరూ ఈరోజు సార్ అనే పొజిషన్లో ఉన్నాడు రాఘవకి మంత్లీ లక్షల్లో శాలరీ వస్తుంది. అలాగని ₹1 కూడా వృధా చేసే తత్వం కాదు రాఘవదే. ఇక మైథిలిని ప్రతిరోజు తన ఆర్ట్ గ్యాలరీ దగ్గర వదిలిపెట్టి తను ఆఫీస్కి వెళతాడు. ప్రభాకరేమే ఆయన కలగ చేసుకొని సంబంధాలు చూడలేదు. రాఘవని చూసుకోయ్యా, నేను ఎంత ఖర్చు అవుద్దో అంత ఇస్తాను అని చెప్తే, మామగారు ఇచ్చాడు కదా ఆపర్చునిటీ అని అమ్మ చెప్పినట్టు ₹1,00,00,000 సంబంధాలు చూస్తే ఇక కాండ్రిచ్చి ఉమ్ముతారు రేపొద్దున తన్నే. అది కరెక్ట్ కూడా కాదు అనుకున్న రాఘవ సంబంధాలు వెతకడం మొదలు పెడితే రాజ్యం పెట్టినటువంటి షరతు అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు అవ్వాలి. రాజ్యం కూతుళ్ళు పెట్టిన షరతులో అబ్బాయిలు అందంగా ఉండాలి. దాంతో రాఘవ పెళ్ళిళ్ళ పేరాయల్ని పెట్టి వెతికించడం మొదలు పెడితే ఒక్కొక్క దానికి 100 సంబంధాలు వచ్చింది. అందులో ఇక 4 సంబంధాలని వాళ్లే అమ్మ కూతుళ్ళు ఫైనల్ చేసుకున్నారు. అబ్బాయిలు 4 గవర్నమెంట్ ఉద్యోగాలు ఉన్నాయి, స్థిరచరాస్తులు ఉన్నాయి, చూడటానికి బాగుంటారు. అబ్బాయిలు మంచివాళ్ళు కూడా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కూడా మంచివే. దాంతో ఇక
నలుగురిలోకి కూడా 3 అమ్మాయిల కుటుంబాలు మరీ మంచివి, కానీ 4వ అమ్మాయి వాళ్ళ కుటుంబాలు ఇంకా సాంప్రదాయాలు, శాసనాలు, ఇంకా నియమాలు, నిబంధనలు పాటించే ఫ్యామిలీ. ఆలోచించమని రాఘవ అనబోయినా మాకు ఆ అబ్బాయే నచ్చాడు, ఇక ఆ అబ్బాయికే ఇచ్చి చేస్తాము అని అమ్మ చెల్లెళ్ళు నాకు నచ్చారని ఫిక్స్ అయిపోయారు. మీ ఇష్టమని వదిలేసిన తర్వాత కట్న కానుకలు వాళ్ళకి హింటిద్దామని చూసింది, కానీ రాజ్యం అంతడగండి ఇంతడగండి అని నలుగురిని ఒకేసారి సమావేశపరిచి రాఘవ్ మధ్యలో కూర్చున్నాడు. దాంతో వాళ్ళు చెప్పండి బాబు అంటే, చూడండి, మీకు మీ అబ్బాయిలకి వివాహం చేయటం ఎంత ముఖ్యమో మాకు మా అమ్మాయిలకి వివాహం చేయటం అంతే ముఖ్యం. అలాగనే ఇక్కడేదో మైసూర్ మహారాజు ప్యాలెస్ ఉంది, తవ్వుకొని తీసుకెళ్ళొచ్చు, ఇక్కడేదో కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి అనుకుంటే పొరపాటు. నేను ఇచ్చేది ఒక్కొక్కళ్ళకి 10 లక్షల రూపాయల క్యాష్, ఒక్కొక్క బైక్, 5 లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి బంగారం, దానికి తోడు పెళ్లి ఖర్చులు మావే. ఇక ఇంకొక విషయం ఏంటంటే, నలుగురి మీద కూడా ఒక్కొక్కళ్ళకి 2 పిల్లలు పుడితే ఆ 2కి కూడా ఒక్కొక్కళ్ళకి లక్ష చొప్పున పురిటి ఖర్చులు. ఆ తర్వాత మీ అబ్బాయికి బ్రేస్లెట్, మెళ్ళో చైను, ఆ తర్వాత ఒక్కొక్క ఉంగరం పెడతాము. ఆడపడుచు లాంఛనాలు అందులో నుంచే తలా ఒక 50,000 రూపాయలు తీసుకోండి ఇదిగో అని చెప్పి నలుగురి మీద కూడా 420 వాళ్ళ చేతిలో పెట్టేశాడు రాఘవ. మీకు నచ్చిన బంగారాలు మీరే తీసుకోండి, ఇప్పుడు చెప్పండి మీరేం పెడుతున్నారు అని అడిగాడు. అడిగితే వాళ్ళు మేము తాళి గొలుసు పెడతాం, ఒక మంగళసూత్రం పెడతాం, నల్లబూసలు పెడతాం, ప్రధాన కుంగరం పెడతాం, అలాగే ఎంగేజ్మెంట్కి ఒక నెక్లెస్, 2 గాజులు పెడతామని ఒప్పందం చేసుకొని వెళ్ళారు. మంచిదండి అని చెప్పి రాఘవ మామగారి దగ్గర నుంచి 1 కోటి రూపాయలు తీసుకొచ్చాడు. 80 అటు పోను, అందులో సింపుల్గా ఒక 5 లక్షల్లో నలుగురికి కలిపి ఒకే స్టేజ్ మీద ముందు ఎంగేజ్మెంట్ చేసేసాడు. చేసేసిన తర్వాత మిగతా డబ్బులు పెట్టి ఇక నలుగురికి కూడా పెళ్ళిళ్ళు జరిపించేసి అత్తారిళ్ళకి పంపించేశాడు. బాధ్యత పూర్తయిపోయింది అంకుల్ అని చెప్తే, అలాగే బాబు, ఒక్కొక్కళ్ళకి 1 కోటి రూపాయలు అవుతాయేమో అనుకున్నాను, ఇవ్వటానికి మీకు విశాలమైన మనసున్న తీసుకునేంత కుంచిత మనసు నాది కాదులే అని మనసులో అనుకొని, ఇప్పుడు మాత్రం ఏం తక్కువ అంకుల్, వాళ్ళు అనుకున్న గవర్నమెంట్ ఉద్యోగస్తులు, వాళ్ళు అనుకున్న మంచి ఫ్యామిలీల్లో అబ్బాయిలేగా వచ్చారు, ఏదైనా మనం ఉన్నంతలోనే మడుచుకోవాలి కదా అంకుల్ అన్నాడు రాఘవ. నీలో ఇదేనయ్యా నాకు నచ్చేదే అన్నాడు ప్రభాకర్. ఆ తర్వాత పెద్ద విల్లా కొని మైథిలి పేరు మీద పెట్టాడు ప్రభాకర్. మైథిలి నివాస్ అనే దాని పేరు పెట్టి గృహప్రవేశం చేసుకున్నారు రాఘవ, మైథిలి. ఆ తర్వాత కూతురికి అల్లుడికి చెరొక కారు గిఫ్ట్ చేసేసాడు ప్రభాకర్. ఆయన మైథిలి తన కారు వాడదు, భర్త కారులోనే వెళ్ళొద్ది బయటికి ఎక్కడికి వెళ్ళాలన్నా. మైథిలి ఆర్ట్ గ్యాలరీని ఇంకా పెంచి పెద్ద చేయించి ఓన్ ప్లేస్లో కట్టించి కూతురు కోసం 3 అంతస్తులది గిఫ్ట్గా ఇచ్చాడు ప్రభాకర్ మైథిలికి. రాఘవ ఆఫీస్కి వెళ్ళి రావటం, రాఘవ శాలరీ రాఘవకు వస్తుంది. మైథిలికి కనపడకుండా ఎగ్జిబిషన్లో లేదా రోజు అయినా సరే ఒక్కొక్క పెయింటింగ్ మీద 25-30 వేలు అని అలా 4-5 పెయింటింగులు వెళ్ళినా రోజుకే బాగా సంపాదిస్తుంది మైథిలి. కొంతమంది ఆర్డర్ ఇచ్చి మరీ వేయించుకుంటారు తనతో పిక్చర్స్. ఇక రాఘవ మైథిలి చాలా హ్యాపీగా కాపురం చేసుకుంటుంటే, ఇప్పుడు కూతుళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి రాజ్యం రెక్కలు విప్పింది. ఇంతకాలంగా కూడా ఒక 2 BHK ఫ్లాట్లో పడుంటాం ఏమో, కానీ ఇక్కడికి వచ్చేసరికి చక్కగా విల్లా, ఎలాగైనా సరే 3 అంతస్తులు, దానికి తోడు ఇది బాగా 5 BHK ఇల్లు, బయట పూలు, బాగా పాష్ ఏరియా, ఇంటి ముందు కార్లు, ఇంట్లో ఏసీ, దానికి తోడు చక్కగా ఆడిందాట పాడింది పాట, తిన్నంత తిండి, ఇంట్లో వంటమ్మాయి ఉంది, పనమ్మాయి ఉంది, దానికి తోడు వచ్చి వెళ్ళే పని వాళ్ళు 3. ఏ పని లేని వాడికి ఎవరో ఒకళ్ళని ముందు వాళ్ళని నానా మాటలు అనే పని ఒకటి ఉంటుంది కాబట్టి ఆ బాధ్యత తీసుకుని మైథిలి ఒకరోజు పూజ చేసుకుంటుంటే, మైథిలి పక్కనే కూర్చున్నట్టు కూర్చొని పూజ గదిలో బయటకు వచ్చిన తర్వాత మైథిలిని గమనించి హారతి తీసుకుంటూ, ఈసారి తాళైనా గట్టిగా ఉండాలని అడిగావా, పుట్టుక్కున తెక్కకుండా దేవుణ్ణి, ఈసారైనా నొసట్లో కుంకుమ రాలిపోకుండా, కాలిమెట్లు పోకుండా, తాళి తెక్కకుండా ఉండాలని
కోరుకో, లేకపోతే అనవసరంగా ఒకసారి ఎటు అలా అయింది కదా, ఇంకోసారి ఏమవుద్దో అనేసింది రాజ్యం. ఆ మాటకి అన్నాళ్లుగా ఒక్కసారిగా మర్చిపోయిన గతం కళ్ళ ముందు మెదిలి మైథిలి కళ్ళు తిరిగి పడిపోయింది. దాంతో మైథిలిని హాస్పిటల్లో చూపించి రాఘవ తీసుకొచ్చి పడుకోబెట్టాక పనివాళ్ళు ఇలా అనేసిందని రాజ్యం గురించి చెప్తే గదిలోకి రాజ్యం చేపట్టుకొని తీసుకెళ్ళి, కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అమ్మ, నువ్వు మనిషివా పశువా, నువ్వు నీ నలుగురు కూతుళ్ళకి పెళ్లి చేసి పంపించిందే వాళ్ళ దయాభిక్షతో, వాళ్ళు ధర్మం చేస్తే అనేది మర్చిపోయి నువ్వు తనేమైనా నిన్నందా, తనేమైనా నీ కూతుళ్ళనందా, అసలు ఎందుకంటావే నువ్వు అలా మనుషుల్ని కనపడకుండా, అసలు మనుషులు మాట్లాడే మాటలేనా అవి, ఏం మాటలవి, తాళి తెగటం అంటే నేను నీ కొడుకును కాదా, తన తాళి తెగటం అంటే నేను పోవటం కాదా, నువ్వు పోతావనే మరి నేను చెప్పింది, పోకుండా జాగ్రత్తగా ఉండే వ్రతాలు నోములు చేసుకోమనే అనేసి రాజ్యం మొహం తిప్పుతూ వెళ్ళింది అక్కడి నుంచే. పనివాళ్ళ ముందంటే పనివాళ్ళు వీడికి జారం వస్తున్నారు, పనివాళ్ళ ముందు అనకూడదని పనివాళ్ళని నానా తిట్లు తిట్టి శాపనార్థాలు పెట్టి వాళ్ళని దువ్విపోసి ఎత్తిపోసి చెండుకు తినేసింది రాజ్యం. ఆ రోజు నుంచి సైలెంట్గా మైథిలిని నరకం పెట్టడం మొదలుపెట్టింది. కూతుళ్ళకి ఫోన్లు చేసి రోజు కూతుళ్ళకి మైథిలి మీద చాడీలు చెప్పటం, ఆ తర్వాత కావాలనే మైథిలి ముందే ఫోన్లో మాట్లాడి మైథిలి గురించి అలా ఇలా అని కూతుళ్ళకి చెప్పటం. మైథిలి బొమ్మలేసుకుంటుంటే మైథిలి ఆర్ట్ రూమ్ అని ఒకటి పెట్టాడు రాఘవ. దాంట్లోకి వెళ్ళి, అవును నీ మొదటి మొగుడు బాగానే చెయ్యేసేవాడా నీ మీద, వాడికి ఏమన్నా కడుపు వస్తే కడుపు తీయించారా నీ అమ్మ బాబు, అవును నువ్వు అంతకుముందు సంబంధంలో అత్తామామలతో ఎలా ఉండేదానివే, అప్పుడు నీకు ఆడపడుచుందా, తోడుకోళ్ళు ఉందా, అవును మీ నాన్న ఆ మొగుడికి ఎంత కట్నం ఇచ్చాడో, ఆ మొగుడితో హనీమూన్కి ఎక్కడికి వెళ్ళొచ్చా, ఆ మొగుడితో ఇలాగే ఉండేదానివా రాఘవతో ఉన్నట్టు, అలా ఎలా మర్చిపోయావే వాడిని, మర్చిపోయి నీకు ఫ్రెష్గా ఉన్నోడు, మొదటి సంబంధమోడు, పరపరాగ సంపర్కం చెందని పువ్వు, అసలు ఆడదాని వైపు కన్నెత్తి చూడనోడు, కన్యకుడైన నా కొడుకు కావలసి వచ్చాడు, ఏది యూజ్డ్ పీసు వాడేసిన నీకు, అలాంటిదే అబ్బో నువ్వు నీ రేంజు, నీ స్టేటస్, నీ ఇది చూపించి డబ్బుతోనేగా మా వాడిని మాయ చేసి లొంగ తీసుకున్నావు, ఏమిటో కలికాలం. అలా రోజు ఏదో ఒక మాట. మైథిలి ఏదన్నా వంట చేయించితే నీ మొదటి మొగుడికి ఇష్టమా ఏంటే అని, అవును పూర్తిగా సంబంధాలు తెంచేసుకున్నట్టేనా నీ మొదటి మొగుడు పోయిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలతో వాళ్ళ తోబుట్టువులతో, అవును ఎందుకని వాడితో నువ్వు ఆ సంవత్సర కాలంలో పిల్లల్ని కనాలనుకోలా, ఎందుకు గొడ్రాల్లో ఉండిపోయావు, అవునులే ఇప్పుడు మాత్రం పెళ్ళయ్యే 2 ఏళ్ళు అవ్వట్లా, నువ్వు ఇప్పుడు మాత్రం గొడ్రాలివి కాదా, నువ్వు ఇప్పుడు మాత్రం గొడ్డు మొద్దానివి కాదా, మా ఇంటి కర్మ సరిగ్గా ఏడవక నా కొడుకు ఫస్ట్ హ్యాండ్ అయినా సెకండ్ హ్యాండ్ దాన్ని మొగుడు చచ్చిన ముండనే చేసుకొని రావాల్సి వచ్చింది మా కర్మకి అని నానా మాటలు ఆ అమ్మాయి గుండెని తూట్లు పొడుస్తూ ఉండేదే. కన్నవాళ్లతో చెప్తే యుద్ధాలు అయిపోతాయి, రాఘవకి చెప్తే గొడవలు అయిపోతాయి. దాంతో మైథిలి ఎవరికీ చెప్పేది కాదు. పాపం పని వాళ్ళకి తెలియక వాళ్ళు రాఘవకి చెప్పే అవకాశం ఉండేది కాదు. ఇదే అతను అనుకున్న రాజ్యానికి కూతుళ్ళ మీద ప్రేమ ఎటు కొడుకు డబ్బుల రూపేణా ఇవ్వటానికి కుదరనివ్వట్లేదు కాబట్టి సంవత్సరానికి సరిపడా 1 డజన్ చీరలు కొనుక్కొచ్చేది మైథిలి రాఘవతో వెళ్ళి అత్తగారికే. ఈవిడ మనసు మార్చు దేవుడా, ఎలాగైనా ఈవిడలో ఉన్న అమ్మతనాన్ని నువ్వు ప్రేరేపించు తండ్రే, నాకు కూడా అత్తగారు అమ్మ అయితే బాగుంటుంది కదయ్యా అని రోజు దేవుడికి పూజ చేసుకుంటే దేవుడి గదిలోకి వెళ్ళటం, మైథిలి గదిలోకి వెళ్ళటం, రాఘవ లేనప్పుడు చూసుకోవటం, మైథిలిని పద్దాక ఏదో ఒక మాటలను రావటం, ఇలా రాజ్యం ఏదో ఒకటి అంటూనే ఉండేదే. కూతుళ్ళు వస్తే బొట్టివ్వబోతే ఒక మొగుడు సచ్చిందని చేత్తో ఎందుకే బొట్టు పెట్టించుకోవటం, దేవుడి గదిలోకి వెళ్ళి పెట్టుకోండి, లేదంటే మీ అక్క చెల్లెళ్ళే ఒకళ్ళకొకళ్ళు పెట్టుకోండి, ఏమో దాని రాత మీకు రాకూడదమ్మా, మీరు బాగుండాలే తల్లి అనేసి పంపించేది కూతుళ్ళనే. మైథిలికి రాని మాటలు అలవాటైపోయాయి. ఫస్ట్లో అత్తగారు అత్తమ్మ అనే దగ్గర నుంచి చెప్పండి ఏంటండి అనే స్టేజ్కి వచ్చేసింది రాజ్యం. ఆల్రెడీ పని వాళ్ళ ప్రాణాలు తీసి రాజ్యం 40 కేజీలు మామిడికాయ పచ్చడి పట్టించటం, ఆ పట్టించిన ఆవకాయ పచ్చడి డిస్పస్ అయిపోయేది కూతుళ్ళకే. పనివాళ్ళు వెంటనే బాబు అమ్మగారు ఇలా పట్టించి పంపారయ్యా అని చెప్తే
ఏమైందమ్మా 100 కేజీల మామిడికాయ పచ్చడి అని అడిగితే, ఏమయ్యేదేంటి, ఎవరు పట్టించారు, నాకేం తెలుసు, ఛీ నీ బతుకు అని, ఎంత డబ్బులు వస్తున్నా లెక్కలు చూసుకుంటావేంట్రా, ఒకప్పుడు కేజీ పచ్చడి పట్టుకునే దిక్కులేని ఫ్యామిలీలో నుంచి 100 కేజీల పచ్చడి పట్టించి నువ్వు నీ కూతుళ్ళకి పంపటం ఏంటి, అంత అవసరం ఏమొచ్చిందే, వాళ్ళకేమైనా సొమ్ము లేదా, వాళ్ళకేమైనా అత్తమామలు లేరా, సంపాదించే మొగుళ్ళు లేరా, నీ అల్లుళ్ళకుంది గవర్నమెంట్ ఉద్యోగాలు, జీతాలు బాగానే వస్తాయి, దానికి తోడు వాళ్ళ అమ్మా నాన్న పప్పు ఉప్పులు పంపుతారు, ఇక్కడి నుంచి నువ్వు పంపేదేంటి అంటే, ఇంకో రోజు పనమ్మాయి, బాబు మీరు కొన్న డజన్ చీరల్లో నుంచి అమ్మగారు నలుగురు మీద 8 చీరలు తీసేసి మీ అక్క చెల్లెళ్ళకి పంపించేసి అమ్మగారు 4 చీరలు ఉంచుకున్నారంటే, నువ్వు పద ముందు వార్డ్రోబ్ ఓపెన్ చేయవే అనేసరికి దాంట్లో 4 చీరలు ఉన్నాయి, ఏంటమ్మా ఇదే అంటే, ఏంలే ఊరికే మెత్తగా ఉంటాయని చెల్లెళ్ళకి పంపాలే అంటే, ఆ మాటకి అయితే ఈ 4 చీరలతోనే నువ్వు సంవత్సరం అంతా ఉండమ్మా అని 2 పేటల గొలుసు, 1/2 డజను గాజులు, చెవులకు దిద్దులు, ఏళ్లకు 2 ఉంగరాలు చేయించితే ఆ మొత్తం తీసేసి మెల్లో ఒంటిపేటదే ఒక 8 గ్రాముల్లో ముత్యాల దండ, అలాగే ఆ చేతికి ఒక గాజు, ఈ చేతికి ఒక గాజు, చెవులకి చిన్న చిన్న ముక్కు పుడకలంత దిద్దులతో మిగిలింది రాజ్యం. అవన్నీ కూతుళ్ళకి తరలిచ్చేసిందని రాఘవకు అర్థమైంది. మైథిలికి అన్నీ తెలిసి కూడా మైథిలి మౌనంగానే ఉంటోందని రాఘవ కనుక్కున్నాడు. రాఘవ ఏదైనా అంటే 2 రోజులు 3 రోజులు, మళ్ళీ ఆ 2-3 రోజులు సైలెంట్గా ఉండి జీడిపప్పు అచ్చులు పోసి పంపించడం, పల్లీపప్పు అచ్చులు పోసి పంపించడం, మరమరాలు ఉండలు చేసి పంపించడం, పెద్ద కూతురు ఆర్డర్ ఇచ్చినాయి, 2వ కూతురు ఇచ్చినాయి, 3వ కూతురు ఇచ్చినాయి, 4వ కూతురు ఇచ్చినాయి, నాన్ వెజ్లు ఎంత ఫ్రైలు చేసి పంపించడం, అవన్నీ తెలిసి కూడా మైథిలి ఏమనేది కాదు. ఏంటి అదనేది, నా కొడుకిల్లు నా ఇష్టం అని రాజ్యం ఫోన్లో మాట్లాడటం విని అసలు పట్టించుకునేది కాదు. ఎందుకో మైథిలి ఈ మధ్య చాలా స్లో అయిపోయింది. ఇదివరకు భర్తతో గలగలా మాట్లాడేదే, సంతోషంగా నవ్వేది, ఎందుకో దిగాలుగా మౌనంగా నెమ్మదిగా ఉంటుంది. రాఘవ 100 సార్లు అడిగినా సమాధానం చెప్పలా. అమ్మేదో అంటా ఉండాలి, ఏదో జరుగుతూ ఉండాలి, దీని నోరు ఊడికినే ఉంటుందంటే నేను నమ్మను, దానికి తోడు చెల్లెళ్ళు వచ్చి ఏదో వాగుతూ ఉండాలి. అందుకే మైథిలి సైలెంట్ అయిపోయిందని రాఘవ ఈ సమస్యకి చెక్ పెట్టాలి. అమ్మని తీసుకెళ్ళి ఏదైనా హోమ్లో జాయిన్ చేసేస్తే ప్రశాంత పడుద్దేమో కొంప, పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వీళ్ళని ఇలా నా కొంప మీదకి పంపటం ఏంటి, వీళ్ళ మొగుళ్ళతో మాట్లాడితే పోద్దేమో అనుకుంటూ ఉండగా ఉడుములేని పిడుగులాగా ఒకరోజు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ విశేషం ఏంటంటే, రాజ్యం 4వ కూతురు భార్గవి మొగుడు శిరీషు పైలోకానికి పోయాడు యాక్సిడెంట్ అయ్యి అని. రాజ్యం కుప్పకూలిపోయింది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి పడేసరికి రాఘవ కూర్చుండిపోయాడు. మైథిలిని తీసుకెళ్ళి భార్గవి ఏడుస్తుంటే, ఓరి దేవుడో ఓరి నాయనో, నా కూతురు పసుపు కుంకాలే ఎత్తుపోయావా, నా కూతురికే ఈ రాత రాసావా, నా కూతురునే విధవరాలు చేసావా, ఓ తండ్రో ఓ దేవుడో ఓ నాయనో, నా అల్లుడే దొరికాడా, దేని మొగుడు దొరకలేదా, ఎన్నిటి మొగుళ్ళు లేరయ్యా, నా అల్లుడినే మింగేశావు, నా మొగుడినే మింగేశావు అని రాజ్యం శోకాండాలు పెట్టేసిందే. నా బిడ్డ బతుకు నేలపాలైపోయిందో, బుగ్గిపాలైపోయిందో, మొగ్గలోనే దాని బతుకు తుంచేశావో, నా కూతురు ఏమనుభవించిందో, పట్టుమని ఎన్నాళ్ళు కాపురం చేసిందో, ఓరి దేవుడో ఓరి నాయనో అని రాజ్యం శోకాండాలు పెట్టి, రాజ్యం మిగతా కూతుళ్ళు కూడా శోకాండాలు పెట్టాక కర్మకాండలు పూర్తయిపోయాయి శిరీష్వి. ఆ తర్వాత 10 దిన కర్మలు అయిందాకా కూతురుతోనే ఉంటానంది రాజ్యం. ఆ తర్వాత పెద్ద దినం కార్యక్రమాలు అవి అయిపోయిన తర్వాత ఏటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత, పదమ్మా పద సర్దుకో ఇక వెళ్దాం పద, మీరు ఇవ్వాల్సినవి మేము ఇచ్చినవి ఏదన్నా ఉంటే మా అబ్బాయితో లెక్క చూసి మాట్లాడండి, మరి నేను పిల్లని తీసుకొని వెళ్తున్నాను అంది రాజ్యం. ఆగు అన్నారు భార్గవి వాళ్ళ అత్తామామలు. అనేసరికి అంది రాజ్యం. ఎక్కడికి నువ్వు తీసుకెళ్ళేది, ఎక్కడికి అదెళ్ళేది అనేసరికి, అమ్మా అంది భార్గవే. నువ్వు ఆగమ్మా, అదేంటండి అలా మాట్లాడతారు, మీ అబ్బాయి పోయిన తర్వాత పోయింది మా అబ్బాయే, మా కోడలు కాదుగా, ఏ రోజైతే నువ్వు కన్యాదానం చేసి నీ కూతుర్ని మా ఇంటికి పంపించావో, నీ కూతురు ఇంటికి కోడలు అవుద్ది కానీ ఇంకా నీ కూతురు ఎలా అవుద్ది, అయినా ఈ ఇంట్లో ఆడవాళ్ళు విధవలైతే బతికున్నంతకాలం అలాగే ఉంటారు తప్ప వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేసే ఆనవాయితీలు మాకు లేవే,
కానీ పెళ్ళేం అనుభవించిందమ్మా, ఇంకో పెళ్లి చేయకపోతే ఎలాగా అంది రాజ్యం. ఇంకో పెళ్ళిళ్ళు చేయటం ఏంటి, నీ కూతురు ఏమన్నా ఒట్టి మనిషి అనుకుంటున్నావా, నీ కూతురికి ఇప్పుడు కడుపు, నీ కూతురు కడుపులో నా కొడుకు అంశం పెరుగుతోంది, నీ కూతురు ఇక్కడే ఉంటుంది, ఆ పుట్టే పిల్లాడు ఇక్కడే పెరుగుతారో, నీ కూతురు మా కళ్ళ ముందే తిరుగుతూ ఉండాలి విధవగానైనా సరే. అలా అనుకుంటే మా ఆడపడుచుకు మొగుడు పోయి కొన్నేళ్ళయిందే, ఆవిడని మేము ఎప్పుడో మొగుడు పోతే అక్కడే వాళ్ళ అత్తారింట్లో వదిలేసి వచ్చాం, ఆవిడ పిల్లలు ఆవిడ వాళ్ళ అత్తారింట్లోనే ఉన్నారు, మేము అలా పంపించాం, మర్యాదగా బయటికి నడు అనేపాటికి రాఘవకి చివుక్కుమంది మనసు. రాఘవ కూడా చీ అనిపించుకోలేడు కదా రాజ్యంలాగా. అది కాదండి అని మైథిలి మాట్లాడబోతే, నువ్వు కోడలివమ్మా, నువ్వు మాట్లాడకో. అది కాదండి, మరి చిన్న వయసు కదా అని రాఘవ చెప్పబోతే, చూడు బాబు, మీ ఇంటి సాంప్రదాయాలు వేరు, మా ఇంటి సాంప్రదాయాలు వేరు, పెళ్ళికి ముందే చెప్పాం మేము, మా ఇంటి సాంప్రదాయాలు పద్ధతులు వేరుగా ఉంటాయని. ఇష్టపడేగా మీ అమ్మ వియ్యం అందింది, ఇప్పుడు అడ్డమైనటువంటి నీతులు చెప్పటానికి బయలుదేరితే ఎలాగూ మాకు అనేసరికి, సరే ఉండైతే నువ్వు అన్నాడు రాఘవ రాజ్యాన్నే. నేనుండేం చేస్తానని వచ్చి కారెక్కిందే. కూతురు బోడుమని ఏడుస్తుంటే ఇంటికి వచ్చిందే. ఆ రోజు నుంచే ఇక రాజ్యానికి మనశ్శాంతి లేదు. రాజ్యం కూతురు ఫోన్లు చేయటం, కూతురు ఏడవటం, రాజ్యం కూతురు శోకాండాలు పెట్టడం. ఒరే రాఘవ, పెళ్లి చేద్దాంరా, దానికి కడుపుతో ఉంది కదమ్మా, కనీసం డెలివరీ అన్నా అవనే, కడుపుతో ఉన్నోళ్ళను కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారా, అదక్కడ నానా నరకం పడుతుందిరా, నానా బాధ పడుతుందిరా, అక్కడ ఉండలేకపోతుందిరా, అయ్యా నీ కాళ్ళు పట్టుకుని దండం పెడతాను చెప్పేది వినరా అంటే, నేనేమైనా వాళ్ళని పంపించొద్దన్నానా అమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని రాఘవ వెళ్ళిపోతే, ఒక రోజున ముగ్గురు కూతుళ్ళు అల్లుళ్ళని తీసుకొని ఇంటి మీదకి దాడి చేసినట్టే వచ్చి పడ్డారు. రాఘవ మైథిలి కూడా ఇంట్లోనే ఉన్నారు. ఉంటే మైథిలిని లోపలికి వెళ్ళు మైథిలి అన్నాడు రాఘవ. మైథిలి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత, ఏంటే ఈ సడన్ ఎంట్రీ అన్నాడు రాఘవ. ఏంటేంట్రా, నువ్వు అసలు మా అన్నయ్యవేనా, మా మంచి చెడు పట్టించుకోవా అమ్మా, నువ్వు గొడ్రాలువా బిడ్డలు గల్ల తల్లివే, నేనేం చేశానే, భార్గవికి కూతురు పుట్టిందే, ఆ విషయం నీకు తెలుసా, అయ్యో నాకేనాడు కబురు పెడుతున్నారే వాళ్ళు, వెళ్తే కుక్కని తరిమినట్టు తరుముతున్నారే అమ్మా, దానికి తోడు ఒక విషయం తెలుసా, అది డెలివరీ అయ్యి ఎన్నాళ్ళయిందే, కనీసం పచ్చిబొళ్ళు కూడా ఆరకుండానే దాని చేత దానత్త అంట్లు తోమించడం, బట్టలు ఉతికించడం, ఇల్లు ఉడిపించడం, తడిగుడ్లు పెట్టించడం, పని మనిషిని తీసేసి వెట్టి చాకిరీ చేయించడం, దాని తోడుకోళ్ళు పెత్తనం చేయటం, నీకెటు మొగుడు సచ్చాడు కదా అని నా మొగుడికి ఎదురవ్వబాకు, నా మొగుడికి కనపడబాకని తెల్ల చీరలు కట్టుకోమని దాని గుండు కూడా చేయించబోతున్నారంట వచ్చే వారం. ఓడిదేవుడో అని కూర్చుండిపోయింది రాజ్యం. అదే బతకనంటుంది, చచ్చిపోతానంటుంది, ఆ పిల్లకి పాలివ్వు లే అని వాళ్ళత్త, నువ్వు మీ మామయ్యకి ఎదురు పడబాకు, మీ మామయ్య మీద కూడా మనసు పడుతున్నావా, మొగుడు పోయాడు ఏ మగాడైనా ఒకడే అనుకుంటున్నావా అనే మాటలని దాన్ని చెరుక్కు తింటున్నారంటమ్మా, నువ్వు నీ ఇష్టం ఏం చేద్దాం అనుకుంటున్నావు దరిద్రపు దానే అన్నారు కూతుళ్ళు. ఒరే 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 నీకు దండం పెడతాన్రా అయ్యా, అరే వెళ్ళి తీసుకొద్దాం పదరా పిల్లని అంటే, అదేంటమ్మా అదేమన్నమాట, తప్పు కదూ, పెళ్ళైనటువంటి ఆడదానికి, అందులోనూ ఒక కూతురు పుట్టిన ఆడదానికి ఇంకో పెళ్లి చేస్తావా, తప్పు కదూ అన్నాడు రాఘవ. దేనికిరా తప్పు, అదేంటమ్మా, మరి మైథిలి నన్ను చేసుకోవటం తప్పు అయినప్పుడు నీ కూతురికి నువ్వు పెళ్లి చేయాలనుకోవటం తప్పు కదూ. అన్నయ్య నోరు ముయ్యండే, ఏ ఇక్కడికి వచ్చి అమ్మ నా పెళ్ళాం చేత్తో బొట్టు పెట్టించుకోవద్దు, దేవుడి గుట్లో బొట్టు నా పెళ్ళాం పెడితే నా పెళ్ళాం రాతొస్తుందని మీరే ఒకళ్ళకొకళ్ళు పెట్టుకున్నారుగా, దేని రాత దేనికి రాబోయిందే, దేని రాత దేనికి వచ్చేదేముంది బావా, మేము ముగ్గురం కూడా పోతే నోరు ముయ్యండి చాలే కానీ దాని రాత మాకు రాకూడదని ఇప్పటికే గొడ్డుమూతోళ్ళం, గొడ్డుమూత బతుకులు, మా కడుపులు పండలేదని మెల్లగా అంటున్నారు ఒక్కొక్కళ్ళు జనాలు. ఎన్ని నోములు, ఎన్ని వ్రతాలు, ఎన్ని పూజలు చేస్తున్నాము, ఏం మాటలవి అన్నారు రాఘవ చెల్లెళ్ళు. ఓ మీ దాకా వస్తే బాధ, మీ దాకా వస్తే నొప్ప, ఏమ్మా కన్నపేగు కదిలిపోతుందా, గుండెల్లో కార్చిచ్చు రగిలిపోతుందా, ఏవే మీ తోబుట్టు అనేపాటికి నరాలు తెగిపోతున్నాయా, అది ఫోన్ చేసి ఏడుస్తుంటే
దానికి ఇప్పుడు బాధ అంటే ఏంటో తెలుస్తుందా? మరి మా మామగారు ఏమ్మా, మా అత్తగారు నీలాంటి అమ్మా నాన్నలు కాదా? వాళ్ళేమన్నా మైథిలి విషయంలో అలా జరుగుద్దే, మైథిలి విషయంలో తన భర్త క్యాంపుకు వెళ్తాడు, యాక్సిడెంట్ అవుద్ది, అతను పోతాడని వాళ్ళకి తెలుసా? తెలిసే పెళ్లి జరిపిస్తారా? ఏ కూతుర్ని ఏ తల్లిదండ్రులు వైధవ్యంతో చూడాలనుకుంటారమ్మా? ఇంటికి వచ్చిన తర్వాత బిడ్డని పెళ్లి చేసుకో అంటే చేసుకోకుండా కళ్ళ ముందు అలా ఉండిపోయి అక్క చేసుకున్నదాకా నేను చేసుకున్నని చెల్లెలు ఉండిపోయిన క్షణం ఓ తల్లిదండ్రులు అనుభవించిన నరకం నువ్వు లెక్క కట్టగలవా? ఇప్పుడు తెలుస్తుందిలే నీకు నొప్పి అంటే. ఆ రోజు తెలియలేదే. ఏమే గొడ్రాళ్ళు అయిపోయాం అనుకుంటున్నారా? ఒక ఆడదాన్ని గురించి చెండుకు తిని ఒక ఆడదాని గురించి రోజు ఫోన్లు చేసి బుద్ధి లేకుండా ఇది చెప్తుందే అనుకో. మీరెలా విన్నారే? డిగ్రీలు చదివారుగా, పెళ్ళిళ్ళు అయినాయిగా, మొగుళ్ళతో కాపురాలు చేస్తున్నారుగా, ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదు మీకు? సాటి ఆడదాని మీద మీకు జాలి లేపోను, దయ లేపోను. తను ఏ రోజు ఆశించింది లేదో. తను నా భార్య, ఈ ఇంటికి యజమాని. అమ్మ పోయిన తర్వాత అన్నే కదా, వదినే కదా, అమ్మా నాన్నలు మనకే పసుపు కుంకాలు పెట్టాల్సింది వాళ్లే కదా, మంచి చెడు చూడాల్సింది వాళ్లే కదా. మా పెళ్ళిళ్ళకి అమ్మా నాన్నకు బదులు అమ్మ బూడిద గుమ్మడికాయ అయితే పీటల మీద కూర్చొని పెళ్లి జరిపించింది అన్నయ్యే కదా అని ఆలోచిస్తే నా భార్యను పట్టుకొని అన్ని మాటలు అంటారంటే మీరు ఏమ్మా? మరి నీ కూతుళ్ళకి పెళ్ళై ఇన్నాళ్ళైనా నీ కూతుళ్ళు ఏమీ వాడకపోతేనే పిల్లలు పుట్టట్లా. మరి నేను నా భార్య పిల్లలు పుట్టకుండా బర్త్ కంట్రోల్ వాడుతుంటేనే నా పెళ్ళాన్ని నువ్వు ఎన్నిసార్లు గొడ్రాలని చెండుకు తిన్నావే? నీ కూతురు దగ్గరకు వచ్చేపాటికి కడుపుతో ఉన్నా నీ కూతురికి పెళ్లి చేస్తావు, నీ కూతురికి పిల్ల పుట్టినా నీ కూతురికి పెళ్లి చేస్తావు, నీ కూతురికి మొగుడు సచ్చినా నీ కూతురికి పెళ్లి చేస్తావు, నీ కూతురు అత్తారింటోళ్ళు పంపించనన్నా వెళ్ళి నీ వాళ్ళ కాళ్ళు పట్టుకొని వస్తావు. నువ్వు వారానికి ఒకసారి వెళ్ళి వాళ్ళని బాబని బిచ్చమెత్తి వస్తావు. నువ్వు వెళ్ళి నీ కూతుర్ని అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పనులు చేయించుతుంటే నువ్వు తట్టుకోలేవు. ఇక్కడి నుంచి మాత్రం నువ్వు జీడిపప్పు పాకాలు, పిండి వంటలు, పచ్చళ్ళు, వడియాలు, అప్పడాలు. మీ పంపల్లో మీ మొగుళ్ళు ఏం సంపాదించట్లా, మీ అత్తామామలు ఏం పంపట్లేదని నా ఇంటి నుంచి మీరు ఇంకా దోచుకెళ్ళటానికి సిగ్గు, శరం, లజ్జ, మానాభిమానాలున్న ఏ ఆడపిల్ల అయినా సంవత్సరానికి ఒకసారి పెళ్ళై వెళ్ళిపోయిన తర్వాత దాని మొగుడు నిజంగా వాడు మొగుడు, మగాడు, పౌరుషం ఉన్నాడు, మూతి మీద మీసం ఉన్నాడైతే పుట్టింటి దగ్గర నుంచి ఓ చీర పెట్టించుకొని పసుపు కుంకాలు, డజన్ మట్టి గాజులు తప్ప పుట్టింటి దగ్గర నుంచి పూచిక పుల్ల ఎత్తుకెళ్ళుద్దా? మీకు పెళ్లి చేయటానికి నా పెళ్ళాం అవసరమైంది, నా మామగారు అవసరమయ్యారో. మీ అవసరాలు తీరిపోయేంత వరకు అమ్మ సైలెంట్గా ఉండి తర్వాత తూట్లు పొడి చేస్తుంటే నా పెళ్ళాన్ని తెలిసి మీరు పుట్టింటి దగ్గర నుంచి ఎంత దోచుకెళ్ళొచ్చని ఆలోచించారే తప్ప సాటి ఆడదే మనలాంటిదే కదా అలా మాట్లాడకూడదని అనుకున్నారంటే మీరు మీకో న్యాయం తనకో న్యాయమా? అనుభవించనివ్వండి. నెక్స్ట్ ఇంకెవరెవరికి ఏ రాతలు ఉన్నాయోనమ్మా చూసుకోవటానికి రెడీగా ఉండు అన్నాడు రాఘవ. నీ నోటితో ఆ మాట అనబాక అన్నయ్యా అనేసిన తర్వాత నేను రాను, నేనైతే మాట్లాడను, నేను మాట్లాడితే వాళ్ళు అసలు వినరు. ఏదైనా ఉంటే పెద్దోళ్ళతో మాట్లాడాలి, నువ్వెంత పెద్దోడువయ్యా అని అంటున్నారు వాళ్ళు నన్ను అని రాఘవ లేచి వెళ్ళిపోయి మైథిలిని తీసుకొని తన గ్యాలరీ దగ్గర వదిలి ఫ్యాక్టరీకి వెళ్ళిపోయాడు. కూతుళ్ళు రాజ్యాన్ని టప్పి మొట్టికాయలేసి 4 పీకులు జుట్టు పీకి పడేసి బాది పారేశారు. దరిద్రపు దానా, నీ మాటలు విని తప్పుడు దానా చేసుకుందంతా మేము, తప్పుడు దానా, బుద్ధి లేని దానా. నువ్వు సరిగ్గా ఉండటం సావదు. నువ్వు సరిగ్గా ఉండేడిస్తే నాయనమ్మ తాతయ్యతో, నువ్వు సరిగ్గా నాన్నతో ఉంటే, అన్నయ్యతో ఉంటే, వదినతో ఉంటే ఇవాళ తిప్పలు వచ్చాయ్యా. నువ్వు తాచెడ్డా కోతి వనమెల్లా చెరిచిందని నువ్వు సరిగ్గా ఏడిసింది లేదో. పైగా మాకు నూరిపోయటం ఒకటే, మమ్మల్ని అనుకోవాలే, మా చెప్పుతో మమ్మల్ని మేము కొట్టుకోవాలి. అవును, ఉసురు తగలకెక్కడకపోద్ది అన్నట్టు పాపం తగలకెక్కడకపోద్దే, అందుకే అది విధవరాలైంది, అందుకే మేము గొడ్డుమోతోళ్ళమయ్యాం. ఏం సాధిస్తారే నీలాంటి అమ్మలో, దరిద్రపు మొహాల్లారా, ఎందుకే మా పాలిట పడ్డారు ఇలాగా అని సాయంత్రం వదిన వచ్చిందాకుండే వదిన మమ్మల్ని క్షమించు వదిన అని వాళ్ళ వదిన్నే అంటే చేతులు పట్టుకుంటే ఏం మాట్లాడలేదు మైథిలే. రాఘవని క్షమించన్నయ్య, అమ్మ చెప్పిందని కాదు, మేము బుద్ధి తక్కువయ్యి వదిన్నే అనవసరంగా నోరు జారి చాలా మాటలన్నాం, చాలా బాధ పెట్టాం, ఇంకెప్పుడు అలా ఉండవన్నయ్య అన్న తర్వాత రాజ్యం మైథిలి దగ్గరికి వెళ్ళి అమ్మా అంటే నన్నేనా మీరు పిలిచింది అంది మైథిలే. నిన్నేనమ్మా. ఓ మీరెప్పుడు అలా అనరు కదండి.
బహుశా మీ అమ్మాయిలనేమో అనుకున్నా లేండే అనేపాటికి ఎందుకే అలా మాట్లాడతావు? ఏం లేదు అత్తయ్య గారు, నలుగురు ఆడపిల్లల్ని కన్నా అమ్మ మీరు, నన్ను అమ్మలా చూస్తారని అనుకున్నాను, మీరు అత్తగారిలా కూడా చూడలేదే అనే బాధ నాదే అన్న తర్వాత ఎందుకే అలా మాట్లాడతావు? ఇదివరకే నన్ను అత్తమ్మ అని బాగానే మాట్లాడేదానివే, అత్తయ్య గారు అన్నావు, తర్వాత మీరు ఏమండి చెప్పండి అనేలా నేనే మర్యాద పోగొట్టుకున్నా. అమ్మ ఈ చేతులు కాదు కాళ్ళు అనుకోవే, నేను నిన్న అన్న మాటలకి నన్ను క్షమించమ్మా, నా అహంకారం ఈ రోజులతో పటాపంచలైపోయింది, నేను మారానమ్మా, నా కూతుళ్ళు మారారు, నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను తల్లే, నువ్వు మీ నాన్నగారితో చెప్పి భార్గవి వాళ్ళ అత్తారు వాళ్ళతో మాట్లాడిచ్చే దాన్ని తీసుకొచ్చి దాన్ని ఎత్తిన 4 అక్షింతలేసి దాన్ని ఎవరో ఒక అయ్యని చూసి కట్టబెట్టి పుణ్యం కట్టుకో తల్లి, నీకు దండం పెడతాను, సాటి ఆడదానిగా నా బాధ అర్థం చేసుకోమ్మా, పుణ్యం కట్టుకోవే అంద రాజ్యం. దాంతో మాట్లాడతానులేండి అన్న తర్వాత అత్తయ్య అనొచ్చుగా అమ్మ, పర్లేదులేండి అంది మైథిలి. మనసు విరిగిపోయిందే, ఇంకేమంటది నిన్ను అన్నారు కూతుళ్ళు. ప్రభాకర్తో ఇవేవి చెప్పకుండా ఇలా మాట్లాడుతున్నారు భార్గవ అత్తారింటి వాళ్ళంటే. ఆయన 4 మనుషుల్ని తీసుకెళ్ళి ముందు నయాన నచ్చ చెప్తే వాళ్ళు వెళ్ళ, దాంతో ఆయన కూడా అడ్డం తిరిగిపోయి వాళ్ళ అమ్మాయిని మీరు ఉంచుకోవటం ఏంటండి, వయసులో ఉన్న పిల్లకి పెళ్లి పేరంటం లేకుండా అలా ఉంచుకుంటే ఏదైనా తప్పు జరిగితే ఆడపిల్ల గుండు కొట్టేయటం ఏంటి, తెల్ల చీరలు కట్టడం ఏంటి, పుట్టిన పిల్లని చూసుకుంటా మీ ఇంట్లో పడి ఉండటం ఏంటి, రేపేదైనా వచ్చిందంటే మీరు భరిస్తారా ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని ఆయన వాదిచ్చి పిల్లని పంపించేసేయండి అంటే, పుట్టిన పిల్లతో కూడా మాకు సంబంధం లేదని, భార్గవితో పాటు భార్గవికి పుట్టిన శిరీష్కి కలిపి పుట్టిన పిల్లను కూడా భార్గవికి ఇచ్చేసి, శిరీషు గవర్నమెంట్ జీతం మీద వచ్చే పెన్షన్తో భార్గవికి సంబంధం లేదని రాయించుకొని, తర్వాత వచ్చినటువంటి డబ్బుల్లో రూపాయి ఇవ్వకుండా, ఎల్ఐసిలో రూపాయి ఇవ్వకుండా, వాటాలో రూపాయి పెట్టకుండా, భార్గవికి పెట్టిన బంగారం కట్నం డబ్బుల్లో 10 పైసలు ఇవ్వకుండా, పుట్టిన పిల్ల మీద రూపాయి పెట్టకుండా తోలి పడేశారు వాళ్ళు. ప్రభాకర్ తీసుకొచ్చి అప్పచెప్తే, చాలా సంతోషం అన్నయ్య గారు, నా బిడ్డను మళ్ళీ నేను చూస్తాను అనుకోలేదండి, ఇదంతా మీదయ్యేనని చేతులెత్తి దండం పెట్టింది రాజ్యం. చాచా చెల్లెమ్మ, నా బిడ్డ అయితే ఒకటి, నీ బిడ్డ అయితే ఒకటా, నాకు 2 కూతుళ్ళు ఉన్నారమ్మా, నీ 4 కూతుళ్ళతో కలిపి 6 కూతుళ్ళు, అదేంటమ్మా బాధ అనేది ఎవరికైనా ఒకేలా ఉంటుంది, డబ్బున్నోడికి ఒకలా డబ్బు లేనోడికి ఒకలా బాధను కలిగిస్తాడా భగవంతుడు అనేసి ఆయన వెళ్ళిపోతే, వియ్యపురాలు ధైర్యంగా ఉండండి వదిన, మంచి సంబంధం చూసి అమ్మాయికి పెళ్లి జరిపించవచ్చు లేండి అనేసి ధైర్యం చెప్పి వెళ్ళింది ఆవిడ. బుద్ధి తక్కువ దాన్నే, నేను వాళ్ళ కూతురు అన్న మాటలన్నీ అది గనక చెప్పుంటే ఇవాళ నన్ను బతకనిచ్చేవాళ్ళ, డబ్బు హోదా పలుకుబడి ఉన్న మనుషులు కుక్కను కొట్టినట్టు కొట్టి నా కొడుకు అన్నట్టు ఏ ఓల్డేజ్ హోమ్లోనో ఇసిరేయరు, ఈడసలే పేడా పోతే దరిద్రపుది పోతే పోయింది అనుకుంటాడమ్మా, నా కూతుళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోరు, నోరు మంచిదైతే ఊరు మంచిదవుద్దని నా నోరు తీసుకొచ్చిన తిప్పలో కోడలే ఇంటికి మహాలక్ష్మి అనుకోవాలి, కానీ నాకెందుకు అసలు ఈ దరిద్రపుకోవాలంతా అని 4వ కూతుర్ని కూడా మొట్టికాయలేసి అక్క చెల్లెళ్ళు రాజ్యం కలిసి నచ్చ చెప్పాక, అరే చెల్లికో సంబంధం చూడయ్యా అన్న తర్వాత, అదేంటమ్మా అది నీ కూతురైతే చూసుకో, వద్దయ్యా వద్దు, ఒకసారి నేను చూసేదానికి దరిద్రం పట్టిందే, కాదమ్మా నేను ఆల్రెడీ ఆ సంబంధం మంచిది కాదన్నా, వద్దన్నా, వాళ్ళ కుటుంబం మంచిది కాదన్నా, వాడికి ఆయుష్ రేఖ కూడా సరిగ్గా లేదు అని జాతకంలో ఉందే అన్నా, విన్నారా, కాదు మాకు నచ్చాడు, మేము మెచ్చినోడే మన్మధుడు అన్నారు. ఇవాళ ఏమైంది చివరికి, ఒరే అయిపోయింది దెబ్బకమ్మా, మారిపోయింది ఇప్పుడు అది కూడా, నీకు దండం పెడతాను చూడండిరా సంబంధం అని కాళ్ళు పట్టుకుంటే ఒక అబ్బాయిని చూశారు. ఆ అబ్బాయికి ఇంతవరకు పెళ్ళవలేదు. పిల్లాడు అమ్మా నాన్నలకి 2వ కొడుకు. అబ్బాయి పేరు శైలేంద్ర, చాలా మంచోడు, సాఫ్ట్వేర్ ఉద్యోగం, స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి. దానికి తోడు పాపతో సహా భార్గవిని యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నీకు ఆల్రెడీ పాప ఉంది కాబట్టి మనం ఇంకొకళ్ళని కందామని భార్గవికి చెప్పాడు. దాంతో అదేంటో అందరూ సెకండ్ హ్యాండ్లు అంటదా, మా అమ్మకు కూడా ఫస్ట్ హ్యాండ్ కావాలి అన్నాడు రాఘవ. ఒరే ఎందుకురా అన్నిసార్లు అంటావు ఆ మాట, ఇంకెప్పుడు అనలేరా నేను, అదేలేమ్మా తన దాకా వచ్చేసరికి ఏ ధర్మాలు న్యాయాలైనా మారిపోతాయి ఎవరికైనా అని భార్గవికి శైలేంద్రకి పెళ్లి చేసి
చేసి పంపించేసిన తర్వాత భార్గవి ఇంకో బాబును కని ఆపరేషన్ చేయించుకొని శైలేంద్ర చాలా మంచోడు, మిగతా ముగ్గురు అల్లుళ్ళలాగా సంతోషంగా నలుగురు కూతుళ్ళు ప్రశాంతంగా కాపురం చేసుకుంటుంటే రాజ్యం ఇప్పుడు ఇదివరకిట్లా పచ్చళ్ళు, పిండి వంటలు, తొక్క, తోటకూర పంపించడం మానేసిందే. కూతుళ్ళు కూడా వదినతో పగలు గొడవలు పెట్టుకోకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గర్భవతులయ్యే సీమంతాలో శుభ్రంగా పిల్లల్ని కనేసే పచ్చగా మొగుళ్ళతో కాపురాలు చేసుకుంటున్నారు. మైథిలి ప్రెగ్నెంట్ అయిందే. పుట్టింటి వాళ్ళు సీమంతం జరిపించి మేము తీసుకెళ్తామంటే వద్దమ్మా, నా కోడల్ని నేనే చూసుకుంటాను, 5 పిల్లల్ని కన్నాను, నేను చూసుకోలేనా అనే రాజ్యమే మైథిలిని దగ్గరుండి నిజం చెప్పాలంటే నిజంగా రాజ్యం మారిందే. రాజ్యంలో మార్పు వచ్చిందే. మైథిలిని కన్న తల్లిలాగే చూసి పురుడు పోసింది. కమల పిల్లలు 2 మగపిల్లలు పుట్టారో ఆపరేషన్ చేయించేసుకుంది మైథిలే. రాజ్యం ఒక కేర్ టేకర్ని పెట్టి మరీ పిల్లల్ని అప్పచెప్తే పై ఎత్తున ఇల్లు పిల్లల్ని చూసుకుంటుంటే మైథిలి గ్యాలరీకి, రాఘవ ఫ్యాక్టరీకి వెళ్ళొస్తూ ఉండగా మామగారు ప్రాపర్టీలో షేర్ ఇచ్చే మరదలకి ప్రాపర్టీల వైజ్గా ఇచ్చి రాఘవని ఎండీ చేసేసాడు ఫ్యాక్టరీకి. అలా తన భార్య, బిడ్డలు, తన కుటుంబంతో తన భార్యని మహాలక్ష్మిగానే భావిస్తాడు. ఆ రోజు ఈ రోజు ఏ రోజు రాఘవ తన జీవితంలో నెరవేరవనుకున్న ప్రతి కళ భార్య రూపంలో, భార్య తన జీవితంలోకి దేవతలాగా అడుగుపెట్టిందని ఆమెను అపురూపంగా ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఇటు తమ కూతురు జీవితం సంతోషంగా ఉందని ప్రభాకర్ దంపతులు, తన కూతుళ్ళు ప్రశాంతపడ్డారని రాజ్యం, తన కొడుకు కోడలు పిల్లాపాపలతో చల్లగా ఉన్నారు, ఈ జన్మకు చాలు, తనలాంటి బుద్ధి తక్కువ వాటిని చెప్పు తీసుకొని కొట్టాలి, నలుగురితో మంచిగా ఉంటేనే ఏదైనా, తన వల్ల అయితే అయ్యేదా, వియ్యాల వారిని ఒప్పించటం, తన వియ్యంకుడు వెళ్ళాడు కాబట్టి పెద్ద మనుషుల్ని తీసుకొని అయ్యింది కావని నలుగురే అండ కాగాలి, ఏ దిక్కు లేని వాళ్ళకి దేవుడే దిక్కని అలాంటి వాళ్ళని జీవితంలో తన కోడల రూపంలో పంపించాడు ఆ దేవుడు. నిజంగా కొడుకు అన్నట్టు బంగారపళ్ళెంలో తినే అవకాశం వస్తే ఉమ్ముకునే తనలాంటి వాళ్ళనే ఏమనుకోవాలి, బుద్ధి తక్కువ వాళ్ళనా, తెలివి లేని వాళ్ళనా, భగవంతుడు ఇప్పటికైనా బుద్ధి తెప్పించాడు చాలని రాజ్యం ఇకనైనా ఆధ్యాత్మిక చింతనలోకి దిగి మెల్లగా ఇక దేవుడు, భక్తి, పోయిన మొగుడిని తలుచుకుంటూ కోడలు జోలికి వెళ్లకుండా, తప్పుడు మాటలు మాట్లాడకుండా సైలెంట్ ఆపరేషన్లు మానేసి తన పనేదో తను చేసుకోవటం మొదలుపెట్టింది. ఇలా ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరు ఎవరిని ఏమీ అనుకోవటంలా ఇల్లు సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. ఎదుటి వాళ్ళ విషయంలో మనం దెప్పటానికి ఏం దొరుకుతాయా అని చూస్తూ ఉంటారు చాలామంది. ఏ తల్లిదండ్రులు ఎవరి బిడ్డల జీవితాలు నాశనం అవ్వాలని ఏ నిర్ణయాలు తీసుకోరో. ఒక్కొక్కసారి కాలం కర్మం కలిసి రాక వాళ్ళ జీవితాల్లో కొన్ని అపశృతులు జరుగుతూ ఉంటాయి. వాటిని ఆయుధాలుగా చేసుకొని వాళ్ళని తూట్లు పొడి చేయటం తప్పు. అమ్మ మనసు అన్న తర్వాత ఒకళ్ళని కన్నా ఇద్దరిని కన్నా మనలో అత్త అనేది మేల్కొన్నంత వరకు, మనం అమ్మగా ఉన్నంత వరకు ప్రతి కోడలు కూతురుగానే ఉంటుంది. ప్రతి కూతుర్ని మనం ఒక ఇంటికి కోడలుగా పంపించాలని, అక్కడ మన కూతుళ్ళు కూడా సుఖంగా ఉండాలని, మనం ఇక్కడ ఒక ఆడపిల్లని చెండుకు తింటే ఆ ఉసురు మరొక రూపంలో మన కూతుర్ని కబళిస్తుందని చాలామంది తల్లులు గుర్తించరు. మనం ఏదైతే ఇస్తామో తిప్పి భగవంతుడు మనకు అదే ఇస్తాడు. జీవితమే వైస్ వర్సా అంటారు. అందుకే పెద్దవాళ్ళు ఎప్పుడూ కూడా మనకు కలిగితే బాధ, ఎదుటి వాళ్ళకి కలిగితే హేళన అన్నట్టు ఉండకూడదు. మనం ఎప్పుడైతే సక్రమంగా నీతి మార్గంలో ఉంటామో భగవంతుడే మనకి, మన కుటుంబానికి రక్షగా ఉంటాడో. నిజంగా నోరు మంచిదైతే ఊరు మంచిదవుతే, మనం చేసేవి ఎవరు చూస్తున్నారులే, అనేవి ఎవరు వింటున్నారులే అని 4 గోడల మధ్య మనుషుల మనసులు గాయపరిస్తే పైన ఉన్న ఒకడన్ని లెక్కేస్తూనే ఉంటాడు. తన టైం వచ్చినప్పుడు ఆ లెక్కల్ని వడ్డీతో సహా మన చేతే వాటన్నిటికీ కూడా రుణాలు తీర్పిచ్చేస్తూ ఉంటాడు. కాబట్టి నోటిని హద్దుల్లో ఉంచుకోవాలి. మాటల ఆయుధాలనే మనం చాలా జాగ్రత్తగా ప్రయోగించాలి. లేదంటే తిప్పి అవి మనమే అనుభవించాల్సి వస్తుందన్నదే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.